4 రోజుల మార్క్సిస్టు పాఠశాలలో వివిధ అంశాలని చర్చించబోయే ముందు మనము ప్రాథమికంగా ఈ ప్రపంచాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, రేపు ఎల్లుండి లేదా 4 రోజులు వచ్చే చాలా చారిత్రక అంశాలు, పోరాటాల చరిత్ర, వాటి విశ్లేషణలు, వాటన్నిటినీ అర్థం చేసుకోవడానికి అసలు బేసిక్గా ఈ ప్రపంచాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అట్లా అర్థం చేసుకోవడానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఏమైనా ఉందా, దాని గురించి మొదట క్లాస్ చెప్పుకుందాం. ప్రాపంచిక దృక్పథం ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఒక పద్ధతి అని అనుకుంటే, ఈ ప్రపంచాన్ని రకరకాలుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తత్వవేత్తలు ఈ ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు. ఉదాహరణకి, ఏముందయ్యా అంతా మాయ, మీరు చూస్తున్నది, మీకు కనిపించేది ఇదంతా మాయ అని చెప్పే ఒక సిద్ధాంతం ఉంది. అది ఒక తాత్విక దృక్పథం. దాన్ని క్వశ్చన్ చేసే ఇంకొక తాత్విక దృక్పథం ఉంది. ఉదాహరణకి శ్రీశ్రీ రాశాడు కదా, మాయ అంటావా, అంతా మిథ్య అంటావా, నా ముద్దుల వేదాంతి ఏమంటావు, అంతా మాయ అంటే కనిపించేదంతా మేము ఎట్లా నమ్మాలి, అంటే జమీందారు రోల్స్ కార్ మాయనా, మహారాజు మనీ పర్స్ కూడా మాయనా, మరఫిరంగి విషవాయువు ఇవన్నీ మాయనా, అంతా మాయ అంటావా, ఈ ఆకలి చావులు, ఈ దోపిడి ఇదంతా కూడా మాయనంటావా అని ప్రశ్నించే ఒక తత్వశాస్త్రం ఇంకొక వైపు చూస్తాం మనం. కాబట్టి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి రెండు వైపుల నుండి, అంటే మార్క్సిస్ట్ తత్వశాస్త్రంలోకి పోయే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, తత్వశాస్త్రం ప్రపంచాన్ని నిర్వచించే ఏ ఆలోచన విధానానికైనా ఖచ్చితంగా వర్గం ఉంటుంది. మాయ అంతా మాయ అని చెప్పే తత్వశాస్త్రానికి ఒక వర్గం ఉంటుంది, అది ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. దాన్ని ప్రశ్నించే తత్వశాస్త్రం ఇంకొక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. నిజానికి ఈ తత్వశాస్త్రం ఎప్పుడు పుట్టింది అనంటే, మానవ సమాజ చరిత్రలో వర్గాలు పుట్టిన తర్వాతే తత్వశాస్త్రం మొదలైంది. అంటే మొట్టమొదటి దశ బానిస సమాజంలో మనం గుర్తిస్తాం. బానిస సమాజంలో అప్పటికి ఉన్న జ్ఞానాన్ని, అప్పటి సామాజిక పరిస్థితులు, అప్పటికి మనిషి అర్థం చేసుకున్న ప్రకృతి, అప్పటికి అభివృద్ధి చెందిన ప్రకృతి శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, వీటన్నిటి సారాంశంగా ఈ ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు. అంటే తమ చుట్టూ కనిపించే ప్రపంచానికి సంబంధించిన మొత్తం జ్ఞానం గురించి తత్వశాస్త్రం చెప్తుంది. ఇది ఒక శాస్త్రంగా నిజానికి బానిస సమాజంలోనే రూపొందింది. అయితే తత్వశాస్త్రం అనగానే మనకి కాస్త గంభీరంగా కనపడుతుంది, ఆ సౌండే గంభీరంగా కనపడుతుంది. అంటే ఫిలాసఫర్స్ లేదా తాత్వికులు అనంటే ఏదో చాలా గొప్ప వాళ్ళకి సంబంధించిన వ్యవహారము, అంటే సామాన్యులకు ఇది అర్థం కాదు, ఇది అందదు అనే భావన కలుగుతుంది. అంటే ఈ తత్వశాస్త్రవేత్తలు కూడా అట్లాగే ఉండేవాళ్ళు. చాలా ఎలైట్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడేది కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది, అర్థమయ్యి అర్థం కాకుండా కూడా ఉంటుంది. చివరికి అసలు ఇవన్నీ మనకు అర్థమయ్యే విషయాలు కాదులే, అంత పెద్ద పెద్ద విషయాలు మనకెక్కడ ఎక్కుతాయి అనే నిర్ధారణకు వచ్చేస్తారు. అయితే ఇంకో వైపు దాన్ని అట్లాగే, అంటే తత్వశాస్త్రం మొత్తం మనకు కలిగిన అన్ని జ్ఞానాల కన్నా ఇది చాలా సుపీరియర్. ప్రకృతి శాస్త్రాల కన్నా, సామాజిక శాస్త్రాల కన్నా తత్వశాస్త్రం చాలా సుపీరియర్. తత్వశాస్త్రం మాట్లాడుతున్నాడు అని అంటే అతను చాలా చాలా జ్ఞానవంతమైన వాడు అని కూడా ఒక ప్రచారం ఉంది. మార్క్సిస్ట్ తత్వశాస్త్రం మొట్టమొదట దీన్నంతా ఖండిస్తుంది. అంటే తత్వశాస్త్రము అది కొంతమంది బుద్ధిజీవులకు సంబంధించిన వ్యవహారం కాదు.
తత్వశాస్త్రము అందరికీ సంబంధించింది. మొట్టమొదట మనం అనుకున్నాం, ఈ ప్రపంచాన్ని చూసే దృష్టిలోనే వర్గం ఉంటుంది. వర్గానికి ఏ తత్వవేత్త అయినా ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అని అనుకుంటే, ఈ ప్రపంచం మనకు అర్థం కాదు, లేదా మనుషులంతా నిమిత్త మాత్రులు, ఏదో బలీయమైన శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది అని మాట్లాడే తత్వం అంతా, తత్వశాస్త్రం అంతా పాలక వర్గాలకి సంబంధించిన భావజాలం అయి ఉంటుంది, పాలక వర్గాలకు సంబంధించిన తత్వశాస్త్రం అయి ఉంటుంది. మనిషి కేంద్రంగా ఈ మాయను, ఈ మిథ్యను, ఈ మిథ్యావాదాన్ని ప్రశ్నించేదంతా నిజానికి అవతలి వైపు నుండి, ప్రజల వైపు నుండి, లేదా పాలక వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడే ఒక భావజాలం నుండి అభివృద్ధి చెందినదై ఉంటుంది. కాబట్టి ఈ తత్వశాస్త్రం ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానము, వ్యాఖ్యానించే విధానంలో 2 రకాల శిబిరాలు అప్పుడే చీలిపోయాయి. ప్రపంచం మనకు కనిపించేది కాదు, ప్రపంచము ఇదంతా ఒక శక్తి నడిపిస్తుంది అని మనిషిని నిమిత్త మాత్రుని చేసి, లేదా కనిపించే ఈ ప్రపంచాన్ని మొత్తం నిమిత్తం చేసేసి ఇది ఒక శక్తికి ఆపాదించే ఒక భావజాలము. అట్లా కాకుండా ఈ భౌతిక ప్రపంచమే వాస్తవమైనది, మనం ఈ భూమి మీద నిలబడి పనిచేస్తున్నాం, ఈ భూమి వాస్తవమైనది, ఈ ప్రకృతి వాస్తవికమైనది, మనిషి వాస్తవికమైన వాడు, అంటే ఏదైతే మనకు కనిపిస్తున్నదో, ఏదైతే ఉనికిలో ఉందో అదే నిజమైనది, దాన్ని గురించి అర్థం చేసుకోవడమే ప్రధానము అని చెప్పే ఒక తత్వశాస్త్రం ఉంది. అందువల్ల ఈ తత్వశాస్త్రం ఒక 300 సంవత్సరాల పరిణామ క్రమంలో ఈ 2 వాదాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయని అనుకుంటే, మొట్టమొదటిసారిగా మార్క్సిస్ట్ తత్వశాస్త్రం మాత్రమే తత్వశాస్త్రము కార్మిక వర్గం పక్షం వైపు నుండి ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఒక పద్ధతిని కార్మిక వర్గానికి ఇచ్చి, తత్వశాస్త్రము కొంతమందికి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, ఇది అందరూ అర్థం చేసుకోగలిగింది, లేదా మొత్తం మనుషులందరూ ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఒక పద్ధతిని అందుకోవాలి. అందువల్ల సాంస్కృతిక విప్లవంలో ప్రతి వ్యక్తి తత్వవేత్త కావాలి అనే ఒక నినాదం రంగం మీదకి వచ్చింది. అంటే తత్వశాస్త్రానికి వర్గ స్వభావము ఉంటుంది అని అనుకుంటే, పాలక వర్గాలు మాత్రమే తత్వశాస్త్రాన్ని ప్రచారం చేస్తూ ఉంటాయి, మనకు అది అర్థం కాదు, అంతుపట్టదు, కాబట్టి మనం దాన్ని అందుకోలేము, మనం నిమిత్త మాత్రులుగా ఉంటూ మనం ఈ పొందవలసిన వాస్తవిక జ్ఞానాన్ని ప్రజలు పొందకుండా ఉండటంలోనే వర్గానికి సంబంధించిన ఒక భావజాలం ఉంది, వర్గ దోపిడీకి సంబంధించిన ఒక భావజాలం ఉంది. కాబట్టి కార్మిక వర్గం తరపున స్పష్టంగా ఒక ప్రాపంచిక దృక్పథం ఉండాలి అని కార్మిక వర్గం వైపు నుండి ఒక ప్రాపంచిక దృక్పథాన్ని అందించింది మార్క్సిస్ట్ తత్వశాస్త్రం. అందువల్ల పీడిత ప్రజల, ఒక్క మాటలో చెప్పాలంటే, మనం ఇప్పుడు మాట్లాడుకునే మార్క్సిస్ట్ తత్వశాస్త్రము పీడిత ప్రజల వైపు నుండి మాట్లాడే, ప్రపంచాన్ని వ్యాఖ్యానించే, అర్థం చేసుకునే తత్వశాస్త్రం. అయితే పీడిత ప్రజలందరూ విప్లవకరమైన ప్రాపంచిక దృక్పథంతోనే ఉంటారా అంటే, పాలక వర్గాలు ఒక రకమైన భావజాలాన్ని ప్రచారం చేస్తూ ఉంటాయి అని మనం మాట్లాడితే, మరి ప్రజలు లేదా కార్మికులు లేదా పీడిత వర్గాల భావజాలం విప్లవకరంగా ఉంటుందా అని ఒక ప్రశ్న వేసుకుంటే ఉండదు. మొత్తంగా చూస్తే పీడిత వర్గాల భావజాలం కూడా విప్లవకరంగా ఉండదు. మొదటి దశ నుండి తత్వశాస్త్రం 2 శిబిరాలుగా లేదా తాత్వికులు 2 శిబిరాలుగా ఉన్నారు అని అనుకుంటే, పాలక వర్గాలకు ప్రాతినిధ్యం వహించే భావజాలాన్ని ప్రచారం చేసే ఒక వాదన, ఇంకొక వైపు నుండి దాన్ని ప్రశ్నించే ఒక వాదన, ఈ 2 ఉన్నప్పటికీ ఏ ప్రజల వైపు నుండి ప్రాతినిధ్యం వహిస్తూ భౌతికవాదం ఉనికిలోకి వచ్చిందో, ఈ మాయని, మిథ్యని, ఈ మాయావాదాన్ని ప్రశ్నించే భావజాలం కొంతమంది మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఆ పీడిత వర్గాలు మొత్తం పాలక వర్గాల భావజాలం ప్రభావంలోనే ఉంటారు. అందువల్ల కార్మికులు, రైతులు లేదా పీడిత ప్రజలందరూ విప్లవకర భావజాలంలో ఉంటారా అని అంటే
ఉండరు, ఖచ్చితంగా పాలకవర్గ భావజాల ప్రభావంలోనే ఉంటారు. ఈ కార్మిక వర్గానికి ఒక స్పష్టమైన ప్రాపంచిక దృక్పథాన్ని వాళ్ళ చేతికి అందిస్తే, అంటే భావాలు ప్రజలకు చేరితే అవి భౌతిక శక్తిగా మారతాయి. అందువల్ల మార్క్సిస్ట్ తత్వశాస్త్రము ఖచ్చితంగా కార్మికులందరూ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా కార్మిక వర్గ పార్టీ లేదా కార్మికుల్ని ఆర్గనైజ్ చేసే కార్యాచరణలో ఉండే కార్యకర్తలు మొత్తం తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిన ప్రాపంచిక దృక్పథం మార్క్సిస్ట్ ప్రాపంచిక దృక్పథం. అక్కడి నుంచి బయలుదేరితే మనము మొత్తంగా తత్వశాస్త్రం ఏ మౌలిక సమస్యను చర్చిస్తుంది, తత్వశాస్త్రం ప్రయాణం ఎట్లా నడిచింది, అసలు మార్క్సిస్ట్ తత్వశాస్త్రం ఎట్లా ఉనికిలోకి వచ్చింది, ఈ చరిత్రని కొంచెం తడిమిన తర్వాత మార్క్సిస్ట్ తత్వశాస్త్ర సూత్రాల్లోకి వెళ్దాం. మొదట మనం అనుకున్నట్టుగా ఈ ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తున్నప్పుడు ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం లేని చోట బయలుదేరి ఇదంతా మాయ, ఈ కనిపిస్తున్నదంతా నిజం కాదు, అంటే మనకు చాలా రకాల వస్తువులు మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి, చాలా పదార్థాలు ఉంటాయి, చాలా భౌతికంగా మనకు చాలా వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ఈ భౌతికంగా మనకు కనిపించే వస్తువులన్నీ మెటీరియల్స్ అని అనుకుంటే, పాదార్థికమైనవి అని అనుకుంటే, ఇంకొక వైపు మనుషుల ఆలోచనలు, అనుభూతులు, భావనలు, ఉద్వేగాలు ఇవన్నీ భౌతికపరమైనవి ఉంటాయి. అంటే మొత్తం మీద మనము రెండు రకాలుగా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి బయలుదేరితే మన చుట్టూ ఒక ప్రపంచం మనకు కనిపిస్తూ ఉంటుంది. మన చుట్టూ కనిపించే ఈ ప్రపంచం మాత్రమే కాకుండా అనేక భావాలు, అనుభూతులు, ఉద్వేగాలు వీటికి సంబంధించిన ఒక ప్రపంచం ఉంటుంది, వీటికి సంబంధించిన ఒక ఏరియా ఉంటుంది. కాబట్టి తత్వశాస్త్రం బేసిక్గా దేని గురించి డిస్కస్ చేస్తుంది అని అంటే ఈ రెండింటి గురించి డిస్కస్ చేస్తుంది, ఈ రెండింటి గురించి మాట్లాడుతుంది, విశ్లేషిస్తుంది. ఒకటి పదార్థం గురించి, అంటే పాదార్థికమైన అంశాల గురించి. రెండు భౌతిక అంశాల గురించి. ఇంగ్లీష్లోనైతే మెటీరియల్, స్పిరిచువల్ అని అంటారు. స్పిరిచువల్ అనడానికి సరే మనం రకరకాల అర్థాలు తీస్తాం. నిజానికి స్పిరిచువల్ అని అంటే అది మన అనుభూతులకు, ఆలోచనలకు సంబంధించినది, మన మనసులో కలిగే భావోద్వేగాలకు సంబంధించినది. అనేక భావనలు, ఉద్వేగాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ ప్రపంచంతో సంబంధం లేని భావాలు కూడా మనకు కలుగుతూ ఉంటాయి. అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద నడుస్తూ పోతున్నప్పుడు ఈ చుట్టూ మన కంటి చుట్టూ లేదా మన పంచేంద్రియాల చుట్టూ కనిపించే వస్తువులు మాత్రమే కాకుండా మనకి ఇంకేదో భావం తడుతుందన్నమాట. అంటే చీకట్లో ఒక భయం పుడుతుంది, లేదా ఇంకేదో కలుగుతుంది, ఏ అర్ధరాత్రో ఏదో కల వస్తుంది, లేదా ఎవరో ఏ దేవుడో కనిపిస్తాడు, లేదా ఏ దెయ్యమో కనిపిస్తుంది. ఇదంతా మొత్తం మన ఆలోచనలకు సంబంధించింది, అంటే మన భౌతిక రంగానికి సంబంధించింది. ఈ ఏరియా అంతా భౌతికమైనది అని అనుకుంటే మనకు కంటికి కనిపించే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియా అంతా పాదార్థికమైనది అని అర్థం చేసుకుంటే ఈ రెండింటి గురించి తత్వశాస్త్రం డీల్ చేస్తుంది. ఈ రెండింటి గురించి తత్వశాస్త్రం డీల్ చేస్తున్నప్పుడు ఈ రెండింటిలో అంటే మౌలికంగా రెండు ప్రశ్నల్ని అది అడ్రస్ చేస్తుంది. ఒకటి, ఈ పాదార్థిక ప్రపంచానికి లేదా మన చుట్టూ కనిపించే రకరకాల వస్తువులు, పదార్థాలు ఇవన్నీ ఉంటాయి కదా, దీనికి భౌతిక ప్రపంచానికి మధ్య సంబంధం ఏమిటి? మనకు చాలా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి, మనకు చాలా భావాలు కలుగుతూ ఉంటాయి. ఈ రెండింటికి మధ్య సంబంధం ఏమిటి? ఈ రెండింటిలో ఏది ప్రాథమికమైనది? ఈ రెండు విషయాల్ని తత్వశాస్త్రం డీల్ చేస్తుంది. అంటే మన చుట్టూ ఉండే మెటీరియలిస్ట్ వరల్డ్ ఒకటి ఉంటే, పదార్థాలు, భౌతికపరమైన అంశాలు ఒక అంశం అయితే, బౌద్ధికపరమైన అంశాలు ఇంకొక అంశం అయితే, ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటి? ఆ సంబంధాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాము? ఈ రెండింటిలో ఏది ప్రధానము? ఈ రెండింటిలో ఏది ప్రధానము అని ప్రశ్న వేసినప్పుడు ఈ రెండింటిలో భౌతిక ప్రపంచమే ప్రధానము. ఈ భావాలు, అనుభూతులు ఇవన్నీ
ఈ భౌతిక ప్రపంచం నుండే వస్తాయి అని చెప్పే తత్వశాస్త్రం ఒకటైతే, ఈ భౌతిక ప్రపంచం కాదు ప్రధానము, బౌద్ధిక ప్రపంచమే ప్రధానము, లేదా స్పిరిచువల్ వరల్డే ప్రధానము, భావనాత్మక ప్రపంచమే ప్రధానము, భౌతిక ప్రపంచం సెకండరీ. సెకండరీ అని అంటే అర్థం, ఈ భౌతిక ప్రపంచానికి అనుగుణంగా పాదార్థిక ప్రపంచం ఉంటుంది, భౌతిక ప్రపంచం ఉంటుంది అని అంటే భావాలకు అనుగుణంగా పదార్థం ఉంటుంది అని చెప్పే తత్వశాస్త్రం ఒకటి. మనకి తత్వశాస్త్రం గురించి చదువుకుంటున్నప్పుడు మనకి చాలా అంటే ఇది చాలా విచిత్రమైన డిబేట్ లాగా అనిపిస్తుంది. పదార్థం ప్రధానమైనదా, భావం ప్రధానమైనదా అని అని బయలుదేరుతుంది. తత్వశాస్త్రం గురించి మనం చదువుకునేటప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఇవే ఉంటాయి అన్నమాట. పదార్థమా భావం, చైతన్యమా లేదా భావమా? పదార్థం చైతన్యం, పదార్థం నుంచి చైతన్యం పుడుతుంది. అంటే పదార్థం ఉనికిలో ఉంది కాబట్టి నా ఎదురుగా మీరంతా కనిపిస్తున్నారు, మీరందరూ ఉన్నారు కాబట్టి నాకు కనిపిస్తున్నారు, మీరందరూ ఉన్నారు కాబట్టి నా మెదడులో ఆ చైతన్యం కలుగుతుంది. కాబట్టి పదార్థమే ప్రధానమైనది కదా, పదార్థం నుంచే చైతన్యం వస్తుంది కదా. ఇది చాలా సింపుల్ లాజిక్ కదా. మరి చైతన్యం ప్రధానమైనది ఎట్లా చెప్తారు అంటే ఇంతకీ భావవాదం ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, భావవాదం ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి దారితీస్తుంది అనే ప్రశ్న వస్తుంది మనకి. అంటే ఫస్ట్ నేను ఫిలాసఫీ క్లాస్ వింటున్నప్పుడు లేదా టెక్స్ట్ బుక్స్ చదువుతున్నప్పుడు పదార్థమా చైతన్యమా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇది చాలా సింపుల్ విషయం కదా, పదార్థాన్ని బట్టే కదా చైతన్యం వచ్చేది. మరి ఇటు నుంచి ఎందుకు బయలుదేరారు, చైతన్యం వైపు నుండి ఎందుకు బయలుదేరారు? భావవాదం ఎట్లా వచ్చింది అసలు? భావవాదము అంటే భౌతిక ప్రపంచమే ప్రధానమైనది అని చెప్తూ ఇది ఎక్కడికి లీడ్ చేసింది? మొత్తం సమాజంలో అత్యధిక శాతం మనుషులంతా భావవాదులుగా ఉండటానికి అది ఎట్లాంటి ఆర్గ్యుమెంట్ చేసింది? ఇది ఆర్గ్యుమెంట్ రావడానికి ఎక్కడ పునాది ఉంది? అంటే మనకు చాలా సిల్లీగా అనిపించే విషయము, భావవాదం ఎట్లా చెప్తుంది అని అంటే చైతన్యమే ప్రధానము, లేదా ఈ భౌతిక ప్రపంచానికి బయట ఒక స్పిరిచువల్ వరల్డ్ ఉంటుంది. మనమైతే చైతన్యము అని ఏదైతే అంటున్నామో మనలో నుండి వచ్చే చైతన్యం అని మనం అర్థం చేసుకుంటాం జనరల్గా. నాకు మీరంతా కనిపిస్తున్నారు, ఈ కనిపిస్తున్నారు అనే చైతన్యం ఎక్కడ కలుగుతుంది? నా మెదడులో కలుగుతుంది. అంటే మనిషిలో పుడుతుంది చైతన్యం. మనిషిలో ఎట్లా పుడుతుంది చైతన్యము? భౌతిక ప్రపంచం నుండి, అంటే భౌతిక ప్రపంచపు ప్రతిఫలనము అని చెప్తాం. చూస్తున్నవి, వింటున్నవి, మనం ఫీల్ అవుతున్నవి ఇవన్నీ. అయితే చైతన్యం అంటే ఇది మాత్రమే కాదు, మనిషి భౌతిక చైతన్యానికి సంబంధించింది మాత్రమే కాదు. ఈ భౌతిక ప్రపంచాన్ని ఒక అతీత ప్రపంచంగా భావవాదులు తీసుకొని వచ్చారు. ఈ ప్రపంచానికి సంబంధం లేని ఒక అతీత శక్తిగా దాన్ని ముందుకు తీసుకొని వచ్చారు. అందుకని ఈ సృష్టి ఎలా ఉనికిలోకి వచ్చింది అని చెప్పడానికి చాలా వాదాలు ఉన్నాయి. భావవాదంలోనే రకరకాల అప్రోచెస్ ఉన్నాయన్నమాట. ఎట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. ఈ మధ్య నేను ఒక లెక్చరర్తో ఏదో డిస్కస్ చేస్తాను. ఆయన ఫిజిక్స్ లెక్చరరు. ఆయన భావవాదం ఎంత బలంగా చెప్తాడు అని అంటే ఆ 1-2 గంటల పాటు మొత్తం ఫిజిక్స్ అంతా తీసి పక్కన పెట్టేసి విపరీతంగా ఆర్గ్యూ చేస్తాడు నాతో. ఎట్లా ఉనికిలోకి వచ్చింది ఈ సృష్టి అని అంటే ఓం అనే శబ్దంలో నుంచి ఈ సృష్టి అంతా ఉనికిలోకి వచ్చింది. అదేదో పిరమిడ్ ధ్యాన కేంద్రమో అదేదో ఉంటుంది. ఓం అనే శబ్దం నుంచి ఈ సృష్టి ఎట్లా ఉనికిలోకి వచ్చిందనే చాలా అత్యద్భుతంగా చెప్తారు వాళ్ళు. అంటే మీ అధునాతన టెక్నాలజీ అంతా ఉపయోగించి అవసరమైతే గ్రాఫిక్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అన్నీ పెట్టి చూపిస్తారు అనమాట. ఇలా 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 వచ్చింది అనేసి యూనివర్స్ అంతా చూపించి ఇట్లా చెప్తారు. ఇంకా కన్విన్సింగ్గా ఎట్లా చెప్తారు అని అంటే అసలు ఈ ప్రపంచం అంతా ఉనికిలోకి రావడానికి ఏదో ఒక శక్తి ఉండాలి కదా. ఏదో ఒక శక్తి ఉంటేనే, అంటే నువ్వు, నేను, ప్రకృతి ఇదంతా ఉందంటే దీనంతా ఎవరు తయారు చేశారు? దీనంతా ఎవరు తయారు చేశారు అని అన్నప్పుడు మనలాంటి మనిషో లేదా ప్రకృతిలో మనకు కనిపిస్తున్న చాలా 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 అంటే జంతువులు, రకరకాల వగైరాలన్నీ ఉంటాయి. మన ప్రకృతిలో కనిపించేవి మాత్రమే వాటి కేంద్రంగా మనము చెప్పలేమన్నమాట. ఉదాహరణకి ప్రపంచాన్ని అంతా మనం చాలా తయారు చేస్తుంటాం కదా, రోజు మనం ఉత్పత్తిలో పాల్గొంటాం, చాలా తయారు చేస్తూ ఉంటాం. ఇట్లా ఈ ప్రపంచాన్ని అంతా తయారు చేయడానికి మనిషి సరిపోడు,
లేదా చాలా ఇంకా అంతకన్నా పెద్ద శక్తి సరిపోదు, అదే చాలా అలౌకిక శక్తి దానికి కారణమై ఉంటుంది. కాబట్టి మొత్తం ఈ యూనివర్స్ అంతా ఎవరో క్రియేట్ చేశారు. ఎవరో క్రియేట్ చేశారు అని అనుకున్నప్పుడు ఆ ఎవరు అనేది మనిషి కాదు, పర్సన్ కాదు, అది మెటీరియల్ కూడా కాదు, అది ఒక భావము. అంటే ఒక మెటీరియల్ని క్రియేట్ చేస్తుంది అని అని చెప్పకుండా ఈ మొత్తం ఉనికిలోకి రావడానికి ఏదో ఒక అతీత శక్తి కారణమవుతుంది అని భావవాదులు ప్రచారం చేస్తారు. అందువల్ల అక్కడి నుంచి చైతన్యమే ప్రధానము, లేదా భౌతిక ప్రపంచమే ప్రధానము, భావమే ప్రధానము, పదార్థము సెకండరీ, పదార్థం దానికి అనుగుణంగా ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఈ అంటే ఈ ప్రపంచంలో జరుగుతున్న అన్ని ఘటనలు, అన్ని పరిణామాల వెనక ఏదో శక్తి ఉంది, అది డిక్టేట్ చేస్తూ ఉంటుంది. మన వాళ్ళు అంటారు కదా, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కదలదు. చీమ కదలాలన్నా, ఇంకేది జరగాలన్నా, చీమ కదలాలన్నా, ఏనుగు కదలాలన్నా, ఇంకోటి కదలాలన్నా, భూమే కదలాలన్నా, భూకంపం రావాలన్నా కూడా ఎవరు ఆజ్ఞాపించాలి అని అంటే శివుడు ఆజ్ఞాపించాలి. అట్లే ఇప్పుడు నేను మీకు పాఠం చెప్తున్నాను, మీరు వింటున్నారు అని అంటే నేను ఇక్కడ పాఠం చెప్పడానికి ఎవరో ముందే రాసి పెట్టుంటారు, నేను ఫలానా టైంకి పాఠం చెప్పాలి, మీరు ఫలానా టైంకి వినాలి అని. ఇవన్నీ ఏదో శక్తి మనల్ని నిర్దేశిస్తూ ఉంటుంది అని చెప్తుంది అని భావవాదం చెప్తుంది. అంటే అటువైపు నుంచి భౌతిక ప్రపంచాన్ని, ఒక అతీత శక్తి నుంచి భౌతిక ప్రపంచాన్ని విశ్లేషించే ఒక పద్ధతి అన్నమాట. సహజంగానే ఈ పద్ధతిని ఎక్కువ మంది విశ్వసించడానికి కారణం ఏంటంటే ఇది లాజిక్లోకి వెళ్తే, సరే ఇదంతా ఎవరు సృష్టించారు, దేవుడు సృష్టించాడు, మరి దేవుడిని ఎవరు సృష్టించారు, ఇలా లాజికల్ ఆర్గ్యుమెంట్స్లోకి పోవచ్చు. కానీ జనరల్గా ఇలా లాజికల్ ఆర్గ్యుమెంట్స్లోకి, ఇట్లా వాదాల్లోకి వెళ్ళరు ప్రజలు. ఈ నిజంగా మనకు అతీతమైన ఒక శక్తి ఉంది లేదా ఉంటుంది అని విశ్వసించడంలో ఎక్కడో ఒక కంఫర్ట్ ఉంటుంది, అని విశ్వసించడంలో ఎక్కడో ఒక సౌకర్యం ఉంటుంది. ఇది ఇలా జరిగింది అని అంటే ఇట్లా జరగడానికి ఏదో కారణం, ఆ కారణం కూడా ఏదో మన చేతుల్లో లేని కారణం ఏదో ఉంటుంది అని సరిపెట్టుకోవడానికి, సర్ది చెప్పుకోవడానికి ఒక సౌకర్యం ఏదో ఉంటుంది. ఈ సౌకర్యం ప్రజలకు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ నిజానికి ఇట్లా సరిపెట్టుకుంటే అది పాలక వర్గాలకి ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే ప్రతి ఘటన వెనుక ఈ ఉనికిలో ఉన్న మనుషులు, శ్రమ దోపిడీ, దీనికి సంబంధించిన అన్ని అంశాలకి కారణం ఎక్కడ వెతకాలి అని అంటే ఈ ప్రపంచంలో కాకుండా ఇంకొక ప్రపంచంలో వెతకాలి. అట్లా ఇంకొక ప్రపంచంలో వెతికితే అది పాలక వర్గాలకి ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే నేను కష్టపడుతున్నాను, 24 గంటలు కష్టపడలేదు, 20 గంటలు, రోజుకి 12 గంటలు 16 గంటలు కష్టపడుతున్నాను, అయినా నాకు శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు అంటే కారణం ఏంటి అని అంటే నా రాత అట్లా ఉంది, దీన్ని ఎవరో డిక్టేట్ చేస్తున్నారు, లేదా ఏ జన్మలో చేసుకున్న పాపమో. ఇంకా ఇట్లాంటి సమాధానాలు. ఇంకొకటి, మరి దీన్ని నేను అనుభవించాల్సిందేనా, ఈ కర్మను అనుభవించాల్సిందేనా అంటే లేదు, ఈ కర్మని అనుభవించాల్సిన అవసరం లేదు. ఇది నువ్వు కష్టపడితే, నీకు నిర్దేశించిన డ్యూటీని నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తే ఆ తర్వాత ఇంకొక ప్రపంచం ఉంటుంది, ఈ భౌతిక ప్రపంచం కాకుండా ఇంకొక ప్రపంచం ఉంటుంది. ఆ అలౌకిక ప్రపంచంలో అప్పుడు నువ్వు సుఖపడతావు, నీకు అన్నీ దక్కుతాయి, స్వర్గమో ఇంకొకటో ఏదో ఉంటుంది. మీరు గమనిస్తే ప్రతి మతంలోనూ ఈ భౌతిక ప్రపంచానికి అవతల ఇంకొక ప్రపంచం ఉంది, అలౌకిక ప్రపంచం ఉంది అని ప్రతి మతము చెప్తుంది. ఈ మతాలన్నీ భావవాదం నుంచి పుట్టినవే, ఏ మతమైనా భావవాదం నుంచి పుట్టింది. వీటన్నిటి అంటే వర్గ సమాజంలో ఇవి ఉనికిలోకి రావడానికి కారణం, నిజానికి మతం ఉనికిలోకి రావడానికి కారణం కూడా వర్గ సమాజంలో, వర్గాల పొందికలో, వర్గ దోపిడీలో ఇమిడి ఉంటుంది. దాని యాక్చువల్ రీజన్ అక్కడ ఇమిడి ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. సరే, అది ఎట్లా పుట్టింది ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ భౌతికవాదానికి సంబంధించిన అంశం అది, భావవాదానికి సంబంధించిన అంశం అది. అట్లా భావమే ప్రధానం
లేదా చైతన్యమే ప్రధానము, పదార్థం రెండోది అని చెప్పడం. సరే, అయితే భావవాదంలో కూడా ఆ, రకరకాల భావవాదాలు ఉన్నాయి. ఒకటి, ఈ ఈ ఈ సృష్టికి మొత్తం మూలం ఇంకెక్కడో ఉంది అంటే దాదాపుగా మన భారతదేశంలో ఈ వేదాలు వీటన్నిటి సారాంశం అంతా ఏముంటుంది అని అంటే బ్రహ్మ, పరబ్రహ్మ, ఈ సృష్టికి మూలం పరబ్రహ్మ, ఇంకొకటి ఈ బ్రహ్మ ఎలా ఉంటాడు అని అంటే ఎలా ఉంటాడు అని అనకూడదు, ఎలా ఉంటుంది అని కూడా అనకూడదు, జెండర్ ఉండదు దానికి. ఆ, బ్రహ్మ ఎలా ఎలా ఉంటాడు అని అంటే నిర్గుణ నిరాకార జ్ఞాన స్వరూపం. అదొక జ్ఞాన స్వరూపం. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటో మనకు తెలుసు. అంటే ఆ ఈ భౌతిక ప్రపంచాన్ని నేను ఏదో అర్థం చేసుకుంటాను, అది జ్ఞానం అని అనుకుంటాను. అయితే ఈ ప్రపంచానికి అవతల ఇంకొక జ్ఞానం ఉంది అని చెప్తారు. అది ఏంటి అని అంటే అది పరబ్రహ్మ. కాబట్టి నీ గోల్ ఏంటి, నీ అల్టిమేట్ గోల్ ఏంటి అని అంటే దాన్ని చేరుకోవడము, ఆ పరమాత్మని చేరుకోవడమే నీ అల్టిమేట్ గోల్. కాబట్టి భౌతిక ప్రపంచంతో సంబంధం లేని ఒక అలౌకిక ప్రపంచం వైపు మన టార్గెట్స్ పెట్టారు. అంటే అక్కడికి చేరుకోవాలి. అది అది మొత్తం అది అంటే ఈ ప్రపంచానికి బయట ఒక అలౌకిక శక్తి ఉంది అని చెప్పేది వస్తుగత భావవాదం. భావవాదంలోనే స్వీయాత్మిక భావవాదం అని ఇంకొకటి ఉంది. అంటే మొదట మనం అనుకున్నాం కదా, చైతన్యం ఎక్కడి నుంచి, ఈ భౌతిక ప్రపంచం అంటే మనుషుల్లోనే కదా ఆలోచనలు పుట్టేది, జ్ఞానం మనిషిలోనే పుడుతుంది. కాబట్టి మానవ చైతన్యానికి మూలం ఎక్కడో వేరే లోకంలో లేదు, ఇక్కడే ఉంది. ఇక్కడే ఎక్కడుంది అంటే మనిషిలోనే ఉంది. మనిషిలోనే ఈ చైతన్యం మనిషిలోనే ఉంది. కాబట్టి ఈ మానవ చైతన్యం అనేది ప్రధానమైనది. అంటే నాలో ఒక జ్ఞానం ఉంటుంది, లేదా ఇంకా రకరకాల ఇవి వచ్చినాయి కదా, ఇప్పుడు రకరకాల మతాలు వచ్చినాయి కదా, నాలో ఏదో ఒక జ్యోతి ఉంటుంది, అది జ్ఞాన కేంద్రం ఏదో ఉంటుంది. అది చాలా ప్రధానమైనది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ అదే అన్నమాట. దాని బయట ఈ భౌతిక ప్రపంచం ఉంటుంది కదా, అది మనకు అవసరం లేదు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు ఆ జ్ఞాన కేంద్రం మీద కాన్సన్ట్రేట్ చేసి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే ఏమవుతుందో మరి, అదేదో అంటే మెడిటేషన్ ఇవన్నీ చెప్తారు కదా అని. అంటే మనిషిలోనే చైతన్యం ఉంటుంది, మనిషిలోనే జ్ఞానం ఉంటుంది, దాన్ని తెలుసుకోవాలి, అది ప్రైమరీ. మిగతా ప్రపంచం అంటావా, అది మనకు అనవసరం, అది ఉంటుంది అంతే, దాన్ని మనం ఏం చేయలేం దాన్ని. అది అసలు అట్లా కనిపిస్తుంది, అదంతా నీ భ్రమ అని కూడా స్వీయాత్మిక భావవాదం చెప్తుంది. అయితే ఈ స్వీయాత్మిక భావవాదం చాలా 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 గందరగోళాలతో ఉంటుంది. ఇప్పుడు నాలో ఒక ఏమంటారు, ఒక జ్ఞానము, ఒక జ్యోతి, ఒక వెలుగు ఏదో ఉంటే నీలో ఇంకొకటి ఉంటుంది, ఇంకో మనిషిలో ఇంకొకటి ఉంటుంది, ఇంకొక మనిషిలో ఇంకొకటి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఒక్కొక్క మనిషికి సంబంధించిన ఇండివిజువల్ వ్యవహారాలు అవుతాయి. వీటన్నిటినీ కనెక్ట్ చేసే మళ్ళీ ఇంకేదో అఖండ పరమాత్మనో ఇంకొకటో ఉండాలి. కాబట్టి అనివార్యంగా ఏం చేస్తారు అని అంటే, భావవాదమే కదా ఇది, అనివార్యంగా వీటన్నిటిని ఇంకొక పరమాత్మలో ఎక్కడ కనెక్ట్ చేస్తుంది. కాబట్టి అది నేరుగా మళ్ళీ వస్తుగత భావవాదంలోకి చేరుకుంటుంది. అంటే ఏదో ఈ అతీతంగా ఒక శక్తి ఉంది, ఆ శక్తి నడిపిస్తుంది అనే దాంట్లో చేరుకుంటుంది. మొత్తంగా భావవాదంలో ఎన్ని ధోరణులు ఉన్నా కూడా దాని ప్రధాన లక్ష్యం ఏంటంటే అది ఇహలోకాన్ని మర్చిపోయేలాగా చేస్తుంది, ఈ ప్రపంచాన్ని మర్చిపోయేలాగా చేస్తుంది, భౌతిక ప్రపంచం గురించి మర్చిపోయేలాగా చేస్తుంది. అందుకని ఈ ప్రపంచాన్ని మర్చిపోయేలాగా చేసే, ఈ భౌతిక ప్రపంచాన్ని పక్కన పెట్టేసి ఆ అలౌకిక ప్రపంచంలో ఉండటంలో ఎక్కడో ఒక సౌకర్యం ఉంటుంది, ఎక్కడో ఒక కంఫర్ట్ ఉంటుంది, ఎక్కడో ఒక ఓదార్పు ఉంటుంది. కాబట్టే మనుషులు మతాల్ని ఆశ్రయిస్తారు, దేవుణ్ణి ఆశ్రయిస్తారని మార్క్స్ చాలా ఫేమస్ కొటేషన్ ఉంది కదా ఒకటి. మామూలుగా ప్రజలకు మత్తుమందు మతం అని మార్క్స్ అన్నాడు అని చెప్తూ ఉంటారు. మతం గురించి ఆయన విశ్లేషణ ఎట్లా చేస్తాడు అని అంటే, చాలా కష్టాలు, చాలా సమస్యలతో మనుషులు ఉంటారు. ఈ సమస్యలతో ఉన్న మనుషులకి ఎక్కడో ఒక చోట ఏదో ఓదార్పు ఉండాలి. కాబట్టి ఆ ఓదార్పునిచ్చేది మతము అనేసి, పీడిత ప్రజల నిట్టూర్పు మతము అని చెప్తాడు. హృదయం లేని చోట హృదయము అంటే ఏదైతే మనం మిస్ అవుతున్నామో,
ఏ ఓదార్పునైతే మనం మిస్ అవుతున్నామో దాన్నంతా మనము ఎక్కడో వెతుక్కుంటాము. మనుషులు ఎక్కడో వెతుక్కుంటారు. అది ఎక్కడో వెతుక్కొని అందులో సాటిస్ఫై అవుతారు. అందుకని కష్టం వచ్చినప్పుడు దేవుడా అని దేవుడిని ప్రార్థిస్తే అదొక కంఫర్ట్ అనమాట. ఒక్కసారి మనము మనం అంతా భౌతికవాదులమే అని అనుకుంటున్నా ఇక్కడ ఉన్న వాళ్ళంతా. అయితే దేవుడు లేడు అని అంటే నిజంగా మా ప్రపంచంలో ఉండే మనుషులకి, సమాజంలో చాలా మంది మనుషులు చాలా కష్టాలతో ఉంటారు. పాపం దేవుడు లేకపోతే ఎట్లా అని కూడా అనిపిస్తుంది నాకు. నాకు ఏమనిపిస్తుంది అని అంటే, దేవుడు లేకపోతే ఎట్లా, పాపం ఈ మాత్రం నిట్టూర్పు కూడా పొందలేడు కదా. అదే మనుషులకు ఎక్కడో చోట ఊరట ఉండాలి కదా. అంటే ఈ సమస్యలకి పరిష్కారం లేదు అని అనుకుంటే దేవుడు కూడా కాపాడలేడు, అసలు కాపాడే దేవుడే లేడు అని అనుకుంటే ఇక అందరూ సూసైడ్స్ వైపు పోవాల్సిందే కదా అని కూడా ఒక క్షణం అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఎక్కడో మనుషులకి ఒక ఓదార్పు కావాలి. సరే, ఇది ఒక ఏమంటారు, ఇది ఒక ఫాల్స్ వరల్డే అనుకున్నా కూడా ఇది 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 భౌతిక ప్రపంచం కాదు, ఇది ఒక అబద్ధ ప్రపంచమే అని అనుకున్నా కూడా ఆ అబద్ధంలో కూడా ఒక్కొక్కసారి బతకాల్సి వస్తుంది. ఆ అబద్ధంలో బతికేలాగా ఈ దుర్మార్గమైన దోపిడీ ప్రపంచము అబద్ధంలో బతికేలాగా చేస్తుంది మనుషుల్ని. అబద్ధంలో కూడా బతకకపోతే ఇంకా చావే కదా గతి. కాబట్టి మనుషులకు మతం ఒక నిట్టూర్పునిస్తుంది. అంటే పీడిత ప్రజల నిట్టూర్పు మతం అని మార్క్స్ అన్నాడు. అక్కడ భావవాదానికి సంబంధించిన శక్తి అంతా అక్కడ ఉంటుంది. మనం దీన్ని అర్థం చేసుకోకపోతే కేవలం భౌతికవాదం గురించి ఎంత చెప్పినా కూడా కన్విన్స్ కారు ఎవరు. మీరు ఎవరితోనైనా ఏ సందర్భంలోనైనా డిబేట్ చేశారనుకోండి, దేవుడు ఉన్నాడా లేడా అని డిబేట్ చేస్తే ఎంతకీ కన్విన్స్ కాకపోవడానికి కారణాలన్నీ ఉన్నాయి. అసలు అవసరం దేవుడు లేకపోతే ఎట్లా అనే దగ్గర నుంచి బయలుదేరతారు. ఇది ఆ ప్రపంచం కూడా లేకపోతే చాలా కష్టమైపోతుంది. కాబట్టి అట్లాంటి ఒక ఏరియాని క్రియేట్ చేసుకుంటారు. అట్లాంటి ఒక ప్రపంచాన్ని సృష్టించుకొని ఆ ప్రపంచంలో ఉండి అక్కడి నుంచి మొత్తం ఏమంటారు, ఆ కన్విక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక అన్నీ అందులో పొందుతూ ఉంటారు. అందువల్ల ఎక్కువ కష్టాలు పడేవాళ్ళు అంటే మన గమనిస్తే కూడా ఎక్కువ దేవుని పట్ల విశ్వాసం ఎక్కువ ఎవరికి ఉంటుంది అని అంటే, మన ఇళ్లలో కూడా రోజు దేవుణ్ణి పూజించేది, ప్రార్థించేది ఎక్కువ ఎవరంటే ఆడవాళ్ళు ఎక్కువగా దేవుడికి దగ్గరగా ఉంటారు. ప్రపంచానికి ఎక్కువ దగ్గరగా ఉంటారు. అక్కడ ఏదో అవుట్లెట్ వెతుక్కుంటారు. అంటే జనరల్గా కుటుంబాలలో స్త్రీలకి వాళ్ళకి సంబంధించిన బాధలు ఇవన్నీ చెప్పుకోవడానికి ఎక్కడ అవుట్లెట్ ఉండదు. ఎక్కువ మంది దేవుడి దగ్గర ఇంకొక చోటో దాన్ని వెతుక్కుంటారు. అంత శక్తివంతమైనది భావవాదం. భౌతికవాదం చెప్పడం వల్ల ఇదంతా అబద్ధము, ఇది భౌతిక ప్రపంచమే నిజము అని కేవలం బోధించడం వల్ల ఇటువైపు రారు. హేతువాదులు ఏం చేస్తారు అని అంటే, ప్రతిరోజు చెప్తారు వాళ్ళు దేవుడు లేడు 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 అని చెప్తూనే ఉంటారు. చెప్పడం మాత్రమే కాదు, ప్రతి ఒక్కటి ఎట్లా అబద్ధమో నిరూపిస్తూ ఉంటారు. స్వామీజీలు చేసేది అబద్ధాలు, బాబాలు చేసేదంతా మోసాలు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ప్రార్థన చేస్తే జబ్బులు నయం కావు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇవి ఎంత చెప్పినా కూడా మనుషులు ఆ ప్రపంచంలోనే ఉంటారు. ఆ ప్రపంచం నుంచి బయటికి రారు. ఆ ప్రపంచం నుంచి బయటికి వచ్చి ఏ కారణంతో కష్టాలు అనుభవిస్తున్నారో, ఏ కారణంతో దోపిడీకి గురవుతున్నారో ఆ కారణాన్ని చూపించి ఆ కారణంతో ఫైట్ చేసే ఒక సొల్యూషన్ని లేదా ఒక పరిష్కారాన్ని ఇవ్వకుండా కేవలం భావాల్ని మాత్రమే ప్రచారం చేస్తే ఎప్పటికీ మనుషులు ఆ ప్రపంచంలోనే ఉంటారు. అందుకని హేతువాదులు అక్కడ ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. అందువల్ల మార్క్సిస్టులుగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకొని ఈ అసలు నిజానికి ఆ భావనాత్మక ప్రపంచంలోకి వెళ్ళడానికి, మనుషులు వెళ్ళడానికి, అక్కడ ఉండిపోవడానికి కారణం ఏంటి, ఆ కారణంతో ఫైట్ చేయాలి. అక్కడి నుంచి ఆ ఆచరణ నుంచి నేరుగా జ్ఞానం అందించాలి. కానీ మనం ఇట్లా చెప్పి కన్విన్స్ చేయడం చాలా కష్టం. అయితే ఈ డిబేట్ అయితే ఎప్పటి నుంచో ఉంది. మనుషులు వర్గం పుట్టినప్పటి నుంచి ఈ తత్వశాస్త్రాలు రెండు శిబిరాలు ఉన్నాయని అనుకుంటే ఈ రెండు శిబిరాల మధ్య వాదనలు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉంది. అయితే సర్వసాధారణంగా మనకు కనిపించేది ఏంటంటే, భౌతికవాదులందరూ
పాలక వర్గాల్ని ఛాలెంజ్ చేసే వాళ్ళు అయి ఉంటారు. చార్వాకులు కానీ, లోకాయుతులు కానీ, బుద్ధుడు కానీ, వీళ్ళు ఎవరైనా సరే, గ్రీక్లో ఫిలాసఫర్స్ కానీ, వీళ్ళంతా ఆ, పాలక వర్గాల్ని విభేదిస్తూ, ముఖ్యంగా మత ఆధిపత్యాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ, దాన్ని ఛాలెంజ్ చేస్తూ మీరు చెప్పేదంతా అబద్ధము అని చెప్తూ వాళ్ళు భౌతికవాదాన్ని ప్రచారం చేసేవాళ్ళు అయి ఉంటారు. సరే, ఇప్పుడు భౌతికవాదం ఎట్లా అభివృద్ధి చెందింది? మనం ఇప్పుడు మన చేతుల్లో లేదా కార్మిక వర్గ చేతుల్లో ఉండే ఒక ఆయుధం మార్క్సిస్ట్ ప్రాపంచిక దృక్పథం అనేది ఎట్లా వచ్చింది అనేది కూడా ఆ క్రమ పరిణామం కూడా తెలుసుకుందాం. భౌతికవాదం తత్వశాస్త్రంలో భౌతికవాదం ఉనికిలోకి రావడానికి ఇప్పుడు మనకు అంటే చాలా విజ్ఞానము, శాస్త్రాలు ఇవన్నీ అభివృద్ధి చెందాయి. కనిపిస్తున్నవి, కనిపించనివి కూడా మనము రకరకాల టూల్స్ ఉపయోగించి మనం అర్థం చేయించే ప్రయత్నం చేస్తుంటాం. అయితే ఈ సైన్సెస్ ఏవి అభివృద్ధి చెందకముందే భౌతికవాదం ఉంది. ఎట్లా ఉంది భౌతికవాదం అని అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా పాలక వర్గాన్ని క్వశ్చన్ చేసేది ఒకటైతే, లాజిక్ని బేస్ చేసుకొని, అంటే ప్రతిదాన్ని ప్రశ్నించడం వల్ల అది ఎట్లా అవుతుంది, ఇది ఎట్లా అవుతుంది అని ఒక తర్కాన్ని ఉపయోగించి వాదించడం నుండి భౌతికవాదం మాట్లాడుతూ ఉంటుంది. ఉనికిలో ఉండే ప్రపంచమే నిజమైనది అని చెప్తుంది భౌతికవాదం. అంటే మొట్టమొదట ఉనికిలోకి వచ్చిన భౌతికవాదం ఏం చెప్తుంది అని అంటే, ఈ ప్రపంచమే వాస్తవం, మిగతాదంతా మీరు చెప్పేదంతా అబద్ధం అని మొట్టమొదటిసారిగా సర్వాంతర్యామి, సృష్టికర్త, దేవుడు, దీన్ని వాళ్ళు డినై చేసేస్తారు. అంటే దేవుడు లేడు, సృష్టికర్త అనేవాడు లేడు, ఈ ప్రపంచమే, ఈ భౌతిక ప్రపంచమే వాస్తవికమైనది. ఈ భౌతికవాదం అనేక దశల గుండా అభివృద్ధి చెందుతూ వచ్చింది. మొదట ఉనికిలో ఉన్నది యాదృచ్ఛిక భౌతికవాదం అని అంటారు. ఇది చాలా ప్రాచీనమైనది, ప్రాచీన భౌతికవాదం అని కూడా అంటారు. ఇది క్రీస్తు పూర్వం 7-1 శతాబ్దాల మధ్య ఈ భౌతికవాదం ఉనికిలో ఉండింది. ఇండియాలో కనిపిస్తుంది, చార్వాకులు, లోకాయుతులు వీళ్ళంతా మాట్లాడారు ఇవి. చైనాలో కనిపిస్తుంది, గ్రీక్లో కాస్త బలంగానే ఈ తాత్విక ధోరణులు వినిపించాయి. అంటే చాలా ప్రాథమిక దశలో విజ్ఞాన శాస్త్రాలు ఉన్నప్పుడే, కనీసం ఈ విశ్వానికి సంబంధించిన ప్రాథమిక జ్ఞానం కూడా లేనప్పుడు, ఇప్పుడు మనకి భూమి గుండ్రంగా ఉంది అని చెప్పడానికి, అనే సత్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనిషి చాలా దూరం, చాలా పరిణామక్రమం తర్వాత, చాలా శాస్త్రాలు అభివృద్ధి చెందిన తర్వాత భూమి గుండ్రంగా ఉండేది అనేది మొదట ఊహ, తర్వాత దాన్ని ప్రూవ్ చేయడం, ఇదంతా జరిగింది. అయితే ఇదేది తెలియకముందే, విజ్ఞాన శాస్త్రాలు చాలా ప్రాథమిక దశలో ఉన్నప్పుడే అనుభవ జ్ఞానం నుండి చూస్తూ ఉన్న ప్రపంచము, తన అనుభవాలు, ఆ తర్వాత ప్రతిదాన్ని తర్కబద్ధంగా ప్రశ్నించడము, నిశితమైన పరిశీలన దృష్టి, వీటన్నిటినీ కలిపి ఒక భౌతికవాద తత్వశాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. గ్రీక్లో డెమోక్రటిస్ అనే ఒక తత్వవేత్త ప్రాచీన భౌతికవాదం అంటే 7-5 క్రీస్తుపూర్వం 7-5 శతాబ్దాల మధ్యనే ఆయన అణు సిద్ధాంతాన్ని చెప్పాడు. ఈ ప్రపంచం మొత్తం అణువులతో తయారైంది అని చెప్పాడు. అంత ప్రాచీన కాలంలోనే ఆయన దీన్ని ఎట్లా ఊహించగలిగాడు అంటే మనకు చాలా అద్భుతం అనిపిస్తుంది. ఇదేది ఆయన ఏమంటారు, దివ్య దృష్టితోనో ఇంకొక దృష్టితోనో చూసింది కాదు కదా. అంటే అంత దూరం ఎట్లా ఊహించగలిగాడు అని అంటే, ఒక అనుభవ జ్ఞానం నుండి, పరిశీలన దృష్టి నుండి, నిశితమైన పరిశీలన దృష్టి నుండి అంత అద్భుతమైన ఊహలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పగలం మనం. మొత్తం అంతా అణువులతో తయారై ఉంది అని ఆయన కేవలం లాజికల్గా ఆలోచించి చెప్పాడు అనమాట. అంటే ప్రతి మనకు కనిపించే
వస్తువులు ఉన్నాయి కదా, ఈ వస్తువులన్నీ అణువులతో తయారైనాయి. మనము పదార్థాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ 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 పోతే చిన్న 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 పార్టికల్స్గా విడగొడుతూ 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 పోతే లాస్ట్ ఒక అణువు మిగులుతుంది. ఒక అణువు మిగులుతుంది. ఒక అణువుని ఇంకా పగలగొట్టలేము. ఈ అణువులతో ఇదంతా మనకు కనిపిస్తున్న పదార్థాలంతా అణువులతో తయారైనాయి. ఈ అన్ని వస్తువులు, ఒక బల్ల కావచ్చు, ఇంకొక కుర్చీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, తర్వాత మన ఉంటారు మట్టి, నీళ్లు, ఇవన్నీ అన్ని అణువులతో తయారైనాయి. మన శరీరం ఇదంతా కూడా అణువులతో తయారై ఉంది అని ఆయన చెప్పాడు. అణు సిద్ధాంతం మన ప్రాచీన భారతదేశానికి సంబంధించిన భౌతికవాదంలో కూడా కణ సిద్ధాంతం అనేది ఒకటి అప్పుడు ఉనికిలో ఉండింది. అంటే కణాలతో తయారై ఉంది, కణాలతో నిర్మితమై ఉంది. ఈ వాదన చేసిన వాళ్ళని కణాదుడు అని ఒక పేరుతో గుర్తించాలి. ఒరిజినల్ పేరు అదేదో మనకి తెలియదు. అంటే మొత్తం అణువుల సంయోగంతో వస్తువులు ఏర్పడ్డాయి. అణువులన్నీ కలిస్తే దాని అమరిక వల్ల ఒక రూపం తీసుకుంటుంది. ఈ పేపర్ అణువులతో తయారై ఉంది, ఈ క్లాత్ అణువులతో తయారైంది. ఈ అణువులు ఒక పద్ధతిలో అమరితే ఈ అణువులు ఇంకొక పద్ధతిలో అమరున్నాయి. అట్లా చెప్పాడు. అట్లా ఊహించారనమాట వాళ్ళు. ఇది యాదృచ్ఛిక భౌతికవాదం. యాదృచ్ఛిక భౌతికవాదం అని ఎందుకు అంటున్నామనంటే ఇది ఒక తర్కం పునాదిగా చేసిన ఊహ. దానికి ప్రూఫ్స్ ఏమీ లేవు, దాన్ని ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు. తర్వాత రెండో దశలో భౌతికవాదంలోనే జడతర్కం లేదా జడతార్కిక భౌతికవాదం అనేది ఉనికిలోకి వచ్చింది. ఇది 15వ శతాబ్దం, క్రీస్తు శకం 15వ శతాబ్దం తర్వాత ఉనికిలోకి వచ్చింది. ఇది ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రాలు అభివృద్ధి చెందిన తర్వాత, పెట్టుబడిదారి సమాజం కూడా ఉనికిలోకి వచ్చిన తర్వాత సైన్సెస్ బాగా డెవలప్ అయినాయి. ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క సైన్స్ వచ్చింది. అంటే మొక్కల్ని స్టడీ చేయడానికి ఒక సైన్స్, వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం, సామాజిక శాస్త్రాల్లో కూడా చాలా శాస్త్రాలు వచ్చాయి. అర్థశాస్త్రం వచ్చింది, రాజకీయ శాస్త్రం వచ్చింది. రాజకీయ అర్థశాస్త్రాన్ని కూడా రాజకీయాలు విడిగా, అర్థశాస్త్రాన్ని విడిగా ఇట్లా స్టడీ చేస్తూ వచ్చాయన్నమాట. ఈ ఒక్కొక్కదాన్ని విడివిడిగా స్టడీ చేస్తున్నప్పుడు ప్రతిదాన్ని చాలా లోతుగా పరిశీలించగలిగే అవకాశం కలిగింది. విడివిడిగా పరిశీలిస్తూ దాన్ని లోతుల్లోకి పోయి అర్థం చేసుకునే కొద్దీ చాలా సైంటిఫిక్ థియరీస్ డెవలప్ అయ్యాయి. అయితే దీనివల్ల చాలా సైన్సెస్ బాగా అడ్వాన్స్ అయ్యాయి. కానీ దీనివల్ల జరిగిన నష్టం ఏంటి అని అంటే, ఈ విడి భాగాలన్నిటి మధ్య ఉండే సంబంధాన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ అన్ని విడి భాగాలకు ఒక సంబంధం ఉంటుంది. మనము వృక్ష శాస్త్రాన్ని విడిగా చదువుకుంటాము, జంతు శాస్త్రాన్ని విడిగా చదువుకుంటాము, జియాలజీని విడిగా చదువుకుంటాం, జియోగ్రఫీని విడిగా, ఇట్లా చాలా అంతా మొత్తం ప్రకృతిలో చాలా చాలా విభాగాలని రకరకాల అంటే విడివిడిగా మనం స్టడీ చేస్తుంటాం. ఇవి మనం చదువుకోవడానికి మనం విడదీసి చదువుకుంటాం, కానీ నిజానికి ఇవన్నీ కలిసే ఉంటాయి, ఒకదాంతో ఒకటి సంబంధంలో ఉంటాయి. ఒకదాంతో ఒకటి సంబంధంలో ఉంటాయి అనే విషయాన్ని మనం మర్చిపోయి దాన్ని విడిగా మాత్రమే స్టడీ చేస్తూ ఆ సంబంధాన్ని మర్చిపోతే మన జ్ఞానానికి సంబంధించిన సమగ్రత ఉండదు. మనం పార్షియల్గానే స్టడీ చేసినట్లు అన్నమాట. అంటే సమగ్రంగా చూడకపోవడం వల్ల ప్రతిదాన్ని దానికి అదిగా చూడటము, జడాత్మకంగా చూడటము, మార్పుని గురించి పట్టించుకోకపోవడము అనే నష్టం జరుగుతుంది. అన్నిటినీ సమగ్రంగా, ఉదాహరణకి మనకు ఒక సంవత్సరంలో సీజన్స్ వస్తాయి, ఋతువులు వస్తాయి. ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, మళ్ళీ ఎండాకాలం వస్తుంది, మళ్ళీ వర్షాకాలం వస్తుంది, మళ్ళీ చలికాలం వస్తుంది. రిపీట్ అవుతూ ఉంటాయి. ఇది ఇట్లా రిపీట్ అవుతూనే ఉంటాయి. అంటే తిరిగి మళ్ళీ అదే ప్లేస్కి వస్తుంది. సీజన్స్ మాత్రమే మనం స్టడీ చేస్తే ఇది అర్థమవుతుంది మనకి. కానీ మొత్తం వాతావరణము, మొత్తం ఈ ప్రకృతి పరిణామ క్రమం మనం అర్థం చేసుకుంటే ఈ ఋతువులు ఉన్నాయి కదా, ఇవి సైకిల్గా అంటే ఏమంటారు, మళ్ళీ మొదటికే రావడం, మళ్ళీ మొదటికే రావడం, ఏ మార్పు లేకుండా ఇట్లాగే ఉండడం అనమాట. ఏ మార్పు లేకుండా నిశ్చలంగా ఇది ఇట్లాగే ఉంటుంది. తెల్లారుతుంది, తర్వాత పొద్దుగుంకుతుంది, రోజు ఇదే జరుగుతుంది.
కానీ రోజు ఇదే జరుగుతుంది. దీన్ని మనం మొత్తం ప్రకృతి పరిణామంలో భాగంగా కనుక చూస్తే కొన్ని వేల సంవత్సరాల కాలం పాటు ఇట్లాగే జరగదు, కొన్ని లక్షల సంవత్సరాల పాటు ఇట్లాగే జరగదు. వాతావరణంలో మార్పు ఉంటుంది. కాబట్టి మొత్తం మనం ప్రకృతి పరిణామాన్ని చూస్తే గనక ఈ వాతావరణ పరిస్థితులు ఇట్లాగే ఉండేవి కాదు. ఒకప్పుడు ఐస్ ఏజ్ అనేది ఒకటి ఉండేది. ఆ తర్వాత భూమి చాలా పరిణామాలకు లోనైంది. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఒక వలయంగా తిరిగి తిరిగి అక్కడికే వచ్చేది అనేది ఒక కాలానికి సంబంధించింది మాత్రమే. దాని అంతటిగా అది మాత్రమే చూస్తే ఏమీ మార్పు లేదు అనే ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే సమాజాన్ని అర్థం చేసుకునేటప్పుడు కూడా, లేదా సమస్యల్ని విడివిడి సమస్యల్ని అర్థం చేసుకునేటప్పుడు కూడా దేనికది విడిగా చూడటం, వీటన్నిటినీ కలిపి చూడకపోవడం అనే ఒక ప్రాబ్లం వస్తుంది. అట్లాగే ఒక సామాజిక అభివృద్ధిని కూడా అభివృద్ధిగా లేదా పరిమాణాత్మక మార్పుగా మాత్రమే చూస్తూ గుణాత్మక మార్పుని అంగీకరించకపోవడం, పట్టించుకోకపోవడం అనేది కూడా ఒకటి వస్తుంది. అంటే అర్థం మామూలుగా బూర్జువా సైంటిస్టులు ఏం చెప్తారు అని అంటే, సోషల్ సైంటిస్టులు కానీ సామాజిక శాస్త్రవేత్తలు కానీ ఇంకొక ప్రకృతి శాస్త్రవేత్తలు కానీ ఏం చెప్తారు అని అంటే, అభివృద్ధి గురించి చెప్తూ ఉంటారు, సమాజం అభివృద్ధి చెందుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. అంటే భూస్వామ్య సమాజం నుండి పెట్టుబడిదారీ సమాజం రావడం అనేది ఒక అభివృద్ధి. ఈ అభివృద్ధిని ఎట్లా చూస్తారు అని అంటే, ఈ అభివృద్ధి పరిమాణాత్మక మార్పుగా మాత్రమే చూస్తారు, గుణాత్మక మార్పుగా చూడరు. గుణాత్మక మార్పు జరిగింది అని అంటే అర్థం అది ఎట్లా జరిగింది అని అంటే అర్థం అది ఒక విస్ఫోటనంలా జరిగింది. భూస్వామ్య సమాజం నుంచి పెట్టుబడిదారీ సమాజం రావడానికి విప్లవం జరిగింది. మనుషులందరూ పోరాటం చేసి తమ చేతుల్లోకి తీసుకొని భౌతిక పరిస్థితులని ఈ ప్రపంచాన్ని మార్చారు. ఈ ప్రపంచం మారుతుంది. ఇది ఇట్లాగే ఉండదు, మళ్ళీ మారుతుంది. అది అట్లాగే ఉండదు, మళ్ళీ మారుతుంది. అంటే ఒకదానికి ఈ పరిణామ క్రమాలకి మనుషుల కార్యాచరణకి మధ్య సంబంధం, ప్రకృతిలో జరిగే అనేక విడివిడి సంఘటనలకి మొత్తం ప్రకృతి పరిణామానికి ఉండే సంబంధం, దీన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ భౌతికవాదం ఏం చెప్తుంది అని అంటే, ఇది ఇట్లాగే ఉంటుంది. అంటే ఉదాహరణకి పెట్టుబడిదారు సమాజం అట్లాగే ఉంటుంది, ఇది మారదు. కాకపోతే అభివృద్ధి చేసుకోవచ్చు. దీన్ని కొంచెం కష్టపడితే ఈ పెట్టుబడిదారీ సమాజంలోనే కొన్ని హక్కులు వస్తాయి మనకి. ఈ సమాజంలోనే ఇంకొంచెం బెటర్గా మనం జీవించవచ్చు, ఇంత బాధపడకుండా మన బాధల్ని తగ్గించుకోవచ్చు. అంతేగాని మీరు చెప్తున్నట్టుగా మొత్తం వ్యవస్థ అంతా మారిపోదు, గుణాత్మకంగా మొత్తం మారిపోదు. అంటే నిశ్చలంగా చూసే ఒక పద్ధతి అన్నమాట. ఇది మనకి పెట్టుబడిదారీ సమాజం ఉనికిలోకి వచ్చిన తర్వాత ఈ తరహా భౌతికవాదం అనేది అభివృద్ధి చెందింది. ఇక్కడి నుంచి వచ్చిన డెవలప్మెంటే గతితార్కిక భౌతికవాదం. గతితార్కిక భౌతికవాదం మొదట ఈ భౌతిక ప్రపంచం అంతా చలనశీలమైనది, మార్పు చెందేది అని చెప్తుంది. అంటే ఇది ఇట్లాగే ఉండదు, మారుతూ ఉంటుంది. ఏదైనా సరే మారుతూ ఉంటుంది, మార్పు అనేది నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. ఇది ఒక అంశం. రెండోది విడివిడి అంశాలు, మన చాలా విడివిడి అంశాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ విడివిడి అంశాల మధ్య సంబంధాలు ఉంటాయి. ఇవి పరస్పరం సంబంధాలలో ఉంటాయి. ఈ పరస్పరం సంబంధాలలో ఉన్నవి ఐక్యంగా ఉంటాయి లేదా పరస్పరం ఘర్షణ పడుతూ ఉంటాయి. అంటే విరుద్ధమైన అంశాలు ఘర్షణ పడుతూ ఉంటాయి. మనం విడివిడిగా కనిపించే అంశాలన్నీ మనం విడివిడిగానే అర్థం చేసుకోకూడదు, వీటన్నిటిని కలిపి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు అంశాలని గతితార్కిక భౌతికవాదం ప్రతిపాదిస్తుంది. అంటే భౌతికవాదం జడతర్కం నుండి గతితర్కానికి అభివృద్ధి చెందడానికి వెనక కూడా మళ్ళీ చాలా పరిణామాలు ఉన్నాయి. చాలా భౌతిక పరిస్థితులు మార్క్సిస్టు తత్వశాస్త్రం అభివృద్ధి చెందడానికి దోహదం చేశాయి. మనము భౌతికవాదానికి ఎట్లయితే దశలు ఉన్నాయి అని మనం మాట్లాడుకున్నామో, ముందు యాదృచ్ఛిక భౌతికవాదం ఉండింది, తర్వాత అది ఇట్లా సైన్సెస్ డెవలప్ అయిన తర్వాత అన్నిటికీ ప్రూఫ్స్ వచ్చేసాయి అనమాట. అన్ని అంటే దేవుడు 7 రోజులు అంటే 6 రోజులు 7 రోజుల్లో కూర్చొని మొత్తం ప్రపంచాన్ని అంతా సృష్టించేశాడు అని చెప్తుంది, ఒక మతం చెప్తుంది. అయితే సైన్సు
విత్ ప్రూఫ్స్ ఏం చెప్తుంది అని అంటే, ఆధారాలతో సహా ఏం చెప్తుంది అని అంటే, ఇదంతా ఒక పెద్ద పరిణామ క్రమంలో జరిగింది. మొదట జీవి పుట్టుక ఇట్లా జరిగింది, దాని పరిణామం ఇట్లా జరిగింది, ఇట్లా జరిగిందని ఆధారాలతో సహా నిరూపిస్తూ వచ్చింది. ఈ ఆధారాలతో సహా నిరూపించే విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత భౌతికవాదానికి చాలా శక్తి వచ్చింది. భౌతికవాదం అయితే అయితే ఎక్కడ ఆగిపోయింది అని అంటే, ఇందాక మనం మాట్లాడుకుంటాం అంటే మనకు ఎంత సైన్సెస్ డెవలప్ అయినా కూడా మనుషులకు ఎక్కడో ఒక ఆధ్యాత్మిక ప్రపంచం ఏదో ఉండాలి. సైంటిస్టులు కూడా అంటుంటారు కదా, ఇవన్నీ సరే విజ్ఞానాలు శాస్త్రాలు ఇవన్నీ సరే, కానీ మనకి స్పిరిచువల్ వరల్డ్ ఒకటి ఉండాలి, స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా మనము గెయిన్ చేసుకోవాలి, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా మనం పొందాలని చెప్తూ ఉంటారు. ఈ విజ్ఞాన శాస్త్రాలు అన్ని అభివృద్ధి చెందిన తర్వాత కూడా భౌతికవాదానికి శక్తిని సమకూర్చే చాలా డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఎస్కేప్ అవుతూ ఉన్నారు ఇందులో నుంచి అని అంటే, దీన్ని నిశ్చలంగా అర్థం చేసుకోవడం, జడతార్కికంగా అర్థం చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది. చలనశీలమైనది పరిణామశీలమైనది అని అర్థం చేసుకుంటే, ఈ సృష్టి ఇక్కడ అంటే మనకు కనిపించే సృష్టి అందామా, ప్రపంచం అందామా, ఇంకేదైనా సరే, ఇది ప్రకృతి అందామా, ఇది మనకు కనిపించేది ఇది ఇట్లా ఉనికిలో ఉందంటే అర్థం ఒక పరిణామం ఉంది, దీని వెనక ఒక పరిణామం ఉంది. ఈ చాలా పరిణామాల తర్వాత ఇట్లా 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 ఇది మారుతూ వస్తుంది, ఇంకొక మార్పుకు తీసుకొని పోతుంది. ఈ మార్పు అనేది చాలా సహజంగా ఉంటుంది. ఈ మార్పు కూడా ఎవరో డిక్టేట్ చేసేది కాదు, ఇది ఇట్లా మారాలి అని అతీత శక్తి చెప్తే మారేది కాదు. ఇది చాలా సహజంగా ఉంటుంది, మార్పు చాలా సహజంగా ఉంటుంది అనే ఒక గది తర్కం మిస్ కావడం వల్ల ఎక్కడో ఆగిపోయింది. ఆ భౌతికవాదం కూడా ఎక్కడో ఆగిపోయింది. అందువల్ల ప్రతిదానికి అక్కడి నుంచి జంప్ అయ్యి ఇంకొక స్పిరిచువల్ వరల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. గతి తర్కం అభివృద్ధి చెందడానికి కూడా చాలా దశలు ఉన్నాయి. గతి తర్కము దేని చెప్తుంది అని అంటే, మార్పు గురించి చెప్తుంది. అన్నీ మారుతూ ఉంటాయి, అన్నీ చలనంలో ఉంటాయి అని చెప్తుంది, చలనం గురించి మాట్లాడుతుంది. ఈ గతి తర్కానికి కూడా చాలా దశలు ఉన్నాయి. ఎట్లయితే ప్రాచీన కాలంలో యాదృచ్ఛిక భౌతికవాదం ఉండిందో, అదే ప్రాచీన కాలంలో యాదృచ్ఛిక గతి తర్కం కూడా ఉండింది. అప్పుడే చలనాల గురించి మాట్లాడారు, మార్పు గురించి మాట్లాడారు. మార్పు గురించి అంటే ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంటుంది, ప్రతిదీ మారుతూ ఉంటుంది అని బుద్ధుడు కూడా చెప్తాడనమాట. ఈ ఈ కనిపించే ఈ సృష్టి మొత్తం నిరంతరం చలనంలో ఉంటుంది అనే దాన్ని సింబాలిక్గా ఒక సైంటిస్టు, ఇది ఒక నదీ ప్రవాహం లాగా ఉంటుంది అంటే, ఒక చోట ఆగదు కదా నది, ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది, కాబట్టి ఇది ఇట్లా ప్రవహిస్తూ ఉంటుంది అంటే, ఇవన్నీ అప్పుడు చేసిన ఊహలు అనమాట. ఎట్లయితే ప్రాచీన కాలంలో భౌతికవాదులు చెప్పారు. ఇంకొక ఆయన ఇది ఎంత జ్వలిస్తున్న ఒక మహా అగ్నిగోళం అని చెప్పాడు, అంటే జ్వలిస్తూ ఉంటుంది, నిరంతరం ఈ శక్తి అనేది ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్పడానికి ఏదో ఒక చలనానికి సంబంధించిన ఒక అంశాన్ని పట్టుకున్నాడు. రెండో దశలో జర్మనీలో అభివృద్ధి చెందిన తత్వశాస్త్రంలో భావవాదుల్లోనే గతితార్కిక భావవాదులు వచ్చారనమాట. భావవాదుల్లోనే అతీత శక్తి ఇదంతా చెప్తున్న వాళ్ళలోనే ఈ ప్రపంచానికి సంబంధించిన కొన్ని చలనాల గురించి చెప్పారు. ఇది ఇట్లా మారుతుంది, ఇట్లా మారుతుంది, ఇట్లా మారుతుంది అని చెప్పారు. తర్వాత మూడో దశలో సరే మనకి గతితార్కిక భౌతికవాదం అంటే మార్క్సిస్టు తత్వశాస్త్రం అనేది అభివృద్ధి చెందింది. ఈ రెండో దశలో అంటే యాదృచ్ఛిక గతి తర్కం మొట్టమొదట భౌతికవాదాన్ని అంటిపెట్టుకొని యాదృచ్ఛిక గతి తర్కం వచ్చింది. మొదట భౌతికవాదులు ఎట్లయితే సృష్టికర్తను ప్రశ్నించారో, అందులోనే ఇంకొక విభాగంలో మార్పు గురించి మాట్లాడేవాళ్ళు, ఈ సృష్టిని ఎవరు తయారు చేయలేదు అంటే, ఈ ప్రపంచాన్ని ఎవరు తయారు చేయలేదు, ఏ దేవుడు సృష్టించలేదు, ఇది ఎప్పుడో అంతకు ముందు కూడా ఉంది, ఇంకా ముందు కూడా ఉంటుంది, ఇవి ఉండడం ఇట్లాగే ఉండదు, మారుతూ 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 ఉంటుంది అని ఒక హెరాక్లిటస్ అని ఒక గ్రీక్ ఫిలాసఫర్ చెప్పాడు. ఆయన భౌతికవాదం పునాదిగా గతి తర్కాన్ని గురించి చెప్పాడు, కానీ చాలా ప్రాథమిక స్థాయిలో మాట్లాడాడు అన్నమాట. ఆయన ఈ మార్పు కూడా ఎట్లా చెప్తాడు అని అంటే, ఇది నిరంతరమైన జ్వాలగా ఉంటుంది, ఇది జ్వలిస్తూ ఉంటుంది,
ఈ జ్వాల ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా జ్వాల మండుతుంది తగ్గిపోతుంది, తర్వాత మండుతుంది తగ్గిపోతుంది, అట్లాంటిది ఏదో ఒక థియరీ చెప్పాడు అనమాట. అది ఇంకొక విషయం కూడా ఏం చెప్పాడు అని అంటే ప్రతిదీ ఘర్షణాత్మకంగా ఉంటుంది, ప్రతిదీ సంఘర్షణాత్మకంగా ఉంటుందని కూడా చెప్పాడు. ఇది చాలా ప్రాచీన కాలంలోనే గతి తర్కానికి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మన ప్రాచీన తత్వవేత్తల్లో. అదే ఇది కొంచెం గ్రీక్ ఫిలాసఫర్స్ చాలా గట్టిగా చెప్పారు ఈ చలనాల గురించి, వీటి గురించి. అయితే ఆ తర్వాత ఈ గతి తర్కం అనేది జర్మనీలో దీన్ని హెగెల్ అభివృద్ధి చేసేంత వరకు ఇది పెద్దగా డెవలప్ కాలేదు. అయితే జర్మనీలో హెగెల్ డెవలప్ చేసిన గతి తర్కం ఏంటి అని అంటే భౌతికవాదం పునాదిగా ఆయన గతి తర్కం గురించి మాట్లాడాడు. మొట్టమొదటి గతి తర్కం అంటే మార్పులకు సంబంధించింది, చలనాలకు సంబంధించింది అని మనం అర్థం చేసుకుంటే ఈ మార్పు ఈ చలనం అనేది కూడా భౌతికమైనవి. దీన్ని ఎవరు డిక్టేట్ చేయరు, ఏ సృష్టికర్త చెప్పడు ఇది ఇట్లా జరగాలి ఇది ఇట్లా జరగాలి అని చెప్తే అది భౌతికవాదానికి సంబంధించిన గతి తర్కం అవుతుంది. అయితే ఈ మార్పుల గురించి చలనాల గురించి ఇవంతా ఒక నియమబద్ధంగా జరుగుతాయి, ఇది ఇట్లా జరుగుతుంది అని కొన్ని నియమ సూత్రాలని గురించి చెప్తూ దీన్ని మళ్ళీ తీసుకుపోయి భావవాదంతో అటాచ్ చేసిన తత్వవేత్త హెగెల్ అనమాట. హెగెల్ గతి తర్కాన్ని ఎంత అభివృద్ధి చేశాడు అని అంటే మనం గతితార్కిక సూత్రాలు చెప్పుకుంటాం, మార్క్సిస్ట్ గతితార్కిక సూత్రాలు. బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని హెగెల్ నుంచి తీసుకున్నాడు మార్క్స్. ఆయన అయితే ఈ చలనాల గురించి మాట్లాడుతూ ప్రతిదీ మారుతూ ఉంటుంది. భౌతిక అంటే కనిపించే అన్ని వస్తువుల్లోనూ కనిపించే అన్నింటిలోనూ రెండు విరుద్ధమైన అంశాలు ఉంటాయి. ఈ రెండు విరుద్ధమైన అంశాలు ఘర్షణ పడుతూ ఉంటాయి. ఇవన్నీ హెగెల్ చెప్పాడు. ఇవన్నీ హెగెల్ చెప్తూ ఆయన ఏం చెప్తాడు అని అంటే ఈ చలనాలు వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే వీటన్నిటికీ కారణము ఏదో ఒక అలౌకిక శక్తి, ఏదో అంటే ఒక పరమశక్తి ఏదో ఉంటుంది, ఒక పరమ భావన ఏదో ఉంటుంది. దాని నుంచి ఇవన్నీ ట్రిగర్ అవుతూ ఉంటాయి, ఏదో నడిపిస్తూ ఉంటుంది. ఇదంటే ఈ చలనాలన్నింటినీ ఏదో నడిపిస్తూ ఉంటుంది. ఎవరో ఒక ఆయన మళ్ళీ ఫిజిక్స్ లెక్చరరే, అంటే ఫిజిక్స్కి ఎంత దౌర్భాగ్యం వచ్చింది అని అంటే ఈ భూమి తిరుగుతూ ఉంటుంది అని చెప్తారు కదా, ఎవరో తిప్పకుంటే ఎట్లా తిరుగుతుంది అని ఆయన ఆర్గ్యూ చేస్తున్నాడు ఒక స్టూడెంట్. మన స్టూడెంట్ ఒక అబ్బాయి ఇట్లా ఆయన ఆర్గ్యూ చేస్తున్నాడు. ఆయన లెక్చరరు ఏం అనడానికి లేదు, బాగా చెప్తారయ్యా మీరు, అంత దేవుడు లేడు ఏం లేడు అని. భూమి తిరుగుతూ ఉంది, తర్వాత భూమి చుట్టూ ఇంకేవో ఉపగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి, మళ్ళీ భూమి తిరగడం మాత్రం కాకుండా సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఇన్నిసార్లు తిరగాలి అని అంటే ఇన్ని తిరుగుళ్ళు ఉండాలంటే అది సో ఎవరో ఒకరు తిప్పకుంటే ఎట్లా సాధ్యమవుతుంది అని అంటే ఈ చలనాలకి అది మనము చూసే యాంత్రిక చలనమైనా, ఒక చోటు నుంచి ఇంకొక చోటికి కదలమైనా, లేదా మార్పుకు సంబంధించిన చలనమైనా, ఒక రూపంలో ఉండేది ఇంకొక రూపంలోకి మారడానికి సంబంధించిన చలనమైనా, ఇది ఏదో ఒక అతీత శక్తి చేయకుంటే ఎట్లా జరుగుతుంది అనేసి అంటే దీన్ని ఒక పరమ భావంతో అసోసియేట్ చేయడం అనేది. అది గతి తార్కిక నియమాలన్నీ చాలా అద్భుతంగా చెప్పాడు హెగెల్. చివరికి దాన్ని భావవాదంలో బేసిక్గా ఆయన భావవాది కాబట్టి దాంతో అసోసియేటెడ్ గానే ఈ అబ్జర్వేషన్స్ అన్ని చేశాడు అనమాట. అయితే ఎట్లా ఈ చలనాలని ఎట్లా గతి తర్కం ఈ చలనాల గురించి ఏం చెప్తుంది అంటే 3 బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి దీనిలో. ఒకటి, ప్రతిదీ మారుతూ ఉంటుంది. ఈ మార్పు అనేది ఎట్లా జరుగుతుంది అని అంటే ఒక దశ దాకా పరిమాణాత్మక మార్పు జరుగుతుంది, పరిమాణంలో మార్పు, సైజులో మార్పు, పరిమాణంలో మార్పు జరుగుతూ ఉంటుంది. ఒక దశ దాటిన తర్వాత ఈ పరిమాణాత్మక మార్పు గుణాత్మక మార్పుగా పరిణామం చెందుతుంది. అంటే గుణాత్మక మార్పుగా పరిణామం చెందడం అని అంటే రూపం మారుతుంది, గుణం మారుతుంది అని అంటే గుణం మారితే రూపం మారుతుంది. అట్లా మార్పు అనేది ఇట్లా జరుగుతుంది. మార్పుకు క్రమ పద్ధతి ఉంటుంది. ఆ మార్పు క్రమ పద్ధతి ఏంటంటే ముందు పరిమాణాత్మక మార్పు జరుగుతుంది, ఆ తర్వాత గుణాత్మక మార్పుకు దారి తీస్తుంది అది అని చెప్తుంది. మామూలు ఉదాహరణ మనము బెలూన్లో గాలి ఊదుతూ ఉంటాం కదా, అది ఇట్లా 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 ఎక్స్పాండ్ అవుతూ పోతూ ఉంటుంది. ఒక దశ జరిగిన తర్వాత పగిలిపోతుంది. అంటే అది పెద్దదవుతూ సైజ్ పెరుగుతూ పోతుంది. ఇంకా ప్రెషర్ తట్టుకోలేక పగిలిపోతుంది అనమాట. అంటే అది
మా అది పోతుంది, అంటే అందులో ఉండే గాలి ఎస్కేప్ అవుతుంది, ఆ బెలూన్ చిన్నదైపోతుంది. అట్లాంటిది ఏదో దాని గుణం కోల్పోతుంది, బెలూన్ అనే ఒక గుణం కోల్పోతుంది. అట్లా ఒక పరిమాణాత్మక మార్పు జరిగిన తర్వాత గుణాత్మక మార్పు జరుగుతుంది. నేను చాలా మొరటి ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత సూత్రాలు చెప్పేటప్పుడు మనం సామాజిక శాస్త్రానికి అన్వయించుకొని చెప్పుకుందాం. తర్వాత రెండోది ఏంటంటే వైరుధ్యానికి సంబంధించిన నియమం. అంటే మనకు కనిపించే ప్రతి భౌతిక ప్రపంచంలో ప్రతి పదార్థం లోపల వైరుధ్యాలు ఉంటాయి, విరుద్ధమైన అంశాలు ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే పాజిటివ్ నెగటివ్ అనుకోవచ్చు. విరుద్ధమైన అంశాలు ఉంటాయి. ఈ విరుద్ధమైన అంశాల మధ్య ఘర్షణ ఉంటుంది అని కూడా హెగెల్ ప్రతిపాదించాడు. విరుద్ధమైన అంశాల మధ్య ఘర్షణ ఎలా ఉంటుంది అంటే మనము అణువులో పాజిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, నెగటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ రెండు కలిసే ఉంటాయి. ఈ రెండు కలిసే ఉన్నంత వరకు ఆ పదార్థం అట్లాగా అణువులాగే ఉంటుంది. ఈ రెండు కలవకుండా ఈ రెండు విడిపోయాయి అనుకోండి, ఏదో ఘర్షణ జరిగి ఈ రెండు విడిపోయాయి అనుకోండి, ఇంకొక రూపం మార్చుకుంటుంది. అట్లా పరస్పరం సంఘర్షించుకునే విరుద్ధమైన భావాలు ఉంటాయి, ఒకే పదార్థంలో ఉంటాయి అనేది రెండో సూత్రం హెగెలే ప్రతిపాదించాడు. ఇది కూడా మూడోది, ఈ మార్పు జరుగుతున్నప్పుడు పాతది నశిస్తుంది, కొత్తది ఉనికిలోకి వస్తుంది. ఈ పాతది నశించడం, కొత్తది ఉనికిలోకి రావడం అనేది అభావం చెందడం అని చెప్పాడు. అభావం అంటే ఉండకుండా పోవడం అనమాట. ఈ ఉండకుండా పోవడం అనేది మాయమైపోవడం కాదు, ఇది ఇంకొక రూపంలోకి పోతుంది. ఇంకో రూపంలోకి పోయినప్పుడు పాత రూపం పోతుంది. ఇది కూడా హెగెలే చెప్పాడు. ఈ బేసిక్ 3 గతితార్కిక నియమాల్ని, ఈ ప్రిన్సిపల్స్ని హెగెల్ ప్రతిపాదించినప్పుడు ఒక రకంగా అది గతితర్కంలో చాలా అత్యున్నతమైన దశ అన్నమాట. ఈ మార్క్స్ కూడా హెగెల్ ప్రభావంలో ఉన్నాడు. ఆయన చదువుకుంటున్న రోజుల్లో, తర్వాత ఆయన రీసెర్చ్ చేస్తున్న రోజుల్లో మొత్తం హెగెల్ ప్రభావంలో ఉన్నాడు. అయితే ఎక్కడో తేడా కొట్టింది. ఈ మొత్తం చెప్తున్నాడు బాగానే ఉంది, ఎక్కడ తేడా ఉంది అని అంటే ఈ మొత్తం ఒక అఖండ భావానికి ఆయన అసోసియేట్ చేస్తున్నాడు. అక్కడ భావవాదానికి లీడ్ చేస్తుంది. అంటే ఈ మొత్తం చలనాలు, ఇందాక నేను చెప్పాను కదా, ఎవరో తిప్పకుండా ఎందుకు తిరుగుతుంది, ఎట్లా తిరుగుతుంది అనేసి. ఈ ఎవరో తిప్పడం కాదు, ఎవరో డిక్టేట్ చేయడం కాదు, అది సహజ సిద్ధంగా జరుగుతుంది. సహజ సిద్ధంగా మార్పు జరుగుతూ ఉంటుంది. అంటే పదార్థం ఉనికిలో ఉండడం ఎంత సహజమో అది మారుతూ ఉండడం అంత సహజం అనమాట. ఇది సహజంగా ఇక్కడ ఉంది అని మనం అనుకుంటే అది చలనంలో ఉంది అని కూడా అనుకోవాలి. అది కూడా అంత సహజమైనది. దీనికి ఇంకొక అతీత శక్తి ఏమీ అవసరం లేదు అని భౌతికవాదానికి దాన్ని జోడించి మార్క్స్ గతితార్కిక భౌతికవాదం అభివృద్ధి చెందడానికి ఈ సూత్రాలను తీసుకోవడం. రెండోది, ఇంకొక వైపు నుంచి హెగెల్ తర్వాత గ్రీక్ ఫిలాసఫర్ ఒక ఆయన ఫ్యూయర్బా అనే ఒక ఫిలాసఫరు, ఆయన భౌతికవాద తత్వశాస్త్రాన్ని చాలా డెవలప్ చేశాడు. 17-18 శతాబ్దాల అప్పుడు లేదా అంతకు ముందు ఉండే భౌతికవాదాన్ని, అంటే పదార్థమే ప్రధానము అని చెప్పేదాన్ని చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకొచ్చాడు అనమాట. అప్పటి వరకు ఫ్యూయర్బా కాలానికి కాస్త వెనకతట్టు బట్టి ఉండేది, చాలా బలంగా ముందుకు వచ్చింది. కాస్త వెనకతట్టు ఎందుకు పట్టిందంటే సామాజిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని అంటే ఏమంటారు, అఖండ భావము అని ఏదైతే భావవాదులు చెప్తూ ఉంటారో, సమాజంలో ఉనికిలో ఉన్న ప్రపంచంలో ఈ అఖండ భావం ఎవరు అని అంటే ఏ రాజో లేదా రాజ్యమో అయి ఉంటుంది అనమాట. ఇది డిక్టేట్ చేస్తూ ఉంటుంది. ఈ రాజ్యం, ఈ భౌతిక ప్రపంచంలో రాజ్యం డిక్టేట్ చేస్తూ ఉంటుంది. అయితే భావవాదం ఏం చెప్తుంది అంటే దేవుడో మతమో ఏదో డిక్టేట్ చేస్తూ ఉంటుంది, అది నిర్దేశిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. అది ఎట్లా నిర్దేశిస్తుంది అని అంటే ఈ మనిషి ద్వారా లేదా రాజు ద్వారా నిర్దేశిస్తూ ఉంటుంది అనేసి ఒక అంటే భావవాదము చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోతే ఈ మతాలు, ఈ భావవాదానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ చాలా చిరాకు పరుస్తూ ఉంటే ఒక పెద్ద యుద్ధమే చేశాడు ఫ్యూయర్బా. ఆయన అసలు పదార్థం ప్రధానమని మాత్రమే కాదు, ఆయన ప్రపంచాన్ని ఎట్లా పరిశీలించాలంటే అతీత శక్తితో ఇంకొకటో కాదు, ఫస్ట్ మనిషి కేంద్రంగా పరిశీలించాలి. మనిషి కేంద్రంగా ప్రపంచాన్ని పరిశీలించే పద్ధతి ఒకటి ఫ్యూయర్బా తీసుకొని వచ్చాడు. ఆయన మతం మీద చాలా తీవ్రంగా దాడి చేశాడు. ఆ మతాన్ని తయారు చేసింది మనిషే, దేవుణ్ణి కూడా మనిషే తయారు చేశాడు అని చెప్తాడు అనమాట ఫ్యూయర్బా. అంటే అది ఒక పెద్ద యుద్ధం లాంటిదే. ఈ ప్రపంచాన్ని
తెలుసుకోవడం సాధ్యం కాదు అనే ఒక వాదన కూడా ఉండింది. ప్రపంచం ముందు మొట్టమొదట మనము ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ఎలా అని స్టార్ట్ చేసాం. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ఎలా అని ఒకవైపు తత్వవేత్తలంతా చాలా వాదనలు చేస్తూ ఇదంతా పరిశీలనలు ఇవన్నీ చేస్తూ ఉంటే, ఇంకొక వైపు అసలు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మీరు చాలా కష్టపడుతున్నారు, అదేంటో ఇదేంటో అర్థం చేసుకోవడానికి కష్టపడుతున్నారు, అసలు ఇది అర్థం కాదు, ఈ ప్రపంచం మనకి అర్థం కాదు అని చెప్పే వాదన కూడా ఇంకొకటి ఉంది. అది చాలా బలంగా ముందుకు వచ్చింది. ఫ్యూయర్బా ఏం చెప్తాడు అని అంటే, అసలు ఈ ప్రపంచం అర్థం చేసుకోలేనిది ఏమీ కాదు, ఇది మనకు కనిపిస్తుంది కదా, ఇదే ప్రపంచం. మనిషి జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రపంచాన్ని తెలుసుకోగలడు, మనిషే ప్రధానము, మీరు చెప్తున్న దేవుడు కాదు, ఇంకొకటి కాదు, మతం కాదు, ఇంకొకటి కాదు అని చెప్తాడు ఆయన. సరే, ఆయన మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తాడు అని అంటే, మనిషిలో ఉండే భావాలు, మనిషిలో ఉండే చైతన్యము, మనిషే అన్నీ చేస్తాడు అనేది ఆయన చాలా విపరీతంగా దాన్ని ఆయన ఫిలాసఫీలో చెప్తాడు. అయితే మార్క్స్ ఏం పరిశీలించాడు అని అంటే, ఆయన సరే మనిషి కేంద్రంగా చాలా అద్భుతమైన పరిశీలన చేశాడు. భౌతిక ప్రపంచం చలన సూత్రాలని హెగెల్ చాలా బాగా పట్టుకున్నాడు. అయితే రెండిట్లో లోపాలు ఏంటంటే, సరే ఒకటి హెగెల్ ఏమో తీసుకుపోయి అఖండ భావానికి దాన్ని జోడించాడు. ఫ్యూయర్బాలో ఉండే ప్రాబ్లం ఏంటి అని అంటే, మనిషి కేంద్రంగా ఆయన మాట్లాడుతున్నాడు, కానీ మనిషి అంటే ఇండివిజువల్ మనిషి కాదు. మనిషి అని అంటే సమాజంలో ఒక ఒక భాగమే కదా మనిషి. సమాజం నుంచి వేరు చేసి మనం మనిషిని పరిశీలించడానికి లేదు. కాబట్టి మనిషి చేసే ప్రతి చర్య సమాజం నుండి ప్రభావితమై చేస్తున్నది అయి ఉంటుంది. సామాజిక సంబంధాల నుంచే మనం మనిషి గురించి మాట్లాడాలి. మనిషిని కేవలం ఒక మనిషిగా కాదు, సామాజిక సంబంధాల మనిషిగా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ సమాజం కేంద్రంగా, మనిషి కేంద్రంగా కాకుండా సమాజం కేంద్రంగా పరిశీలించే పద్ధతి ఒకటి వస్తుంది అని దాన్ని అట్లా డెవలప్ చేశాడు. మార్క్స్ కాలం నాటికి తత్వశాస్త్రం పరిస్థితి అది. అయితే మార్క్సిస్టు తత్వశాస్త్రం కేవలం ఈ తత్వశాస్త్రాలలో జరిగిన చర్చల వల్లే మార్క్సిస్టు తత్వశాస్త్రం ఉనికిలోకి రాలేదు, మార్క్సిస్టు తత్వశాస్త్రం అభివృద్ధి చెందలేదు. అంటే ఏదైనా ఒక జ్ఞానము లేదా ఒక వాదన లేదా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ఒక కొత్త ఇన్వెన్షన్ రావడానికి ఆ సమాజంలో ఉండే భౌతిక పరిస్థితులు దోహదం చేస్తాయి. కాలమాన పరిస్థితులు అని అంటాం మనం. మార్క్స్ కాలం నాటి సామాజిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే విజ్ఞాన శాస్త్రాలు ఎట్లా డెవలప్ అయ్యాయో 18-19 శతాబ్దాల నాటికల్లా విజ్ఞాన శాస్త్రాలు చాలా డెవలప్ అయ్యాయి. అది మాత్రమే కాదు, సామాజిక పరిస్థితులు అతలాకుతలంగా ఉన్నాయి. ముఖ్యంగా 19వ శతాబ్దంలో యూరోపియన్ సమాజంలో బూర్జువా వర్గం ఉనికిలోకి వచ్చింది. భూస్వామ్య సమాజం మీద యుద్ధం చేసి, ఫ్యూడల్ వ్యవస్థ మీద యుద్ధం చేసి బూర్జువా వర్గం ఉనికిలోకి వచ్చింది. అంటే అన్ని చోట్ల ముఖ్యంగా యూరోపియన్ సమాజంలో బూర్జువా ప్రజాస్వామిక విప్లవాలు జరిగాయి. భూస్వామ్య వర్గం మీద బూర్జువా వర్గం ఆధిపత్యంలోకి వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత సహజంగానే కార్మిక వర్గం పుడుతుంది. బూర్జువా వర్గము, కార్మిక వర్గము పరస్పరం వ్యతిరేకమైన రెండు శిబిరాలు. అంటే చూడంగానే కొట్టొచ్చినట్టు కనపడే రెండు విరుద్ధమైన శక్తులు అన్నమాట. బూర్జువా వర్గం, కార్మిక వర్గం ఇవి ఉనికిలోకి వచ్చాయి. ఉనికిలోకి రావడమే కాదు, 1840 నాటికల్లా, ఇందాక సార్ చెప్పారు 48 కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, అది రావడానికి ముఖ్యంగా 40లో కార్మిక వర్గ పోరాటాలు, కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్లలో ఎక్కడ చూసిన కార్మికులు రోడ్డు మీదకి వస్తున్నారు. ఇది మొత్తం ఆ సమాజాలని షేక్ చేస్తున్నాయి, కుదిపేస్తున్నాయి. అంటే కార్మిక వర్గం ఉనికిలోకి వచ్చింది. ఆ ఉనికిలోకి వచ్చిన కార్మిక వర్గం ఫైట్ చేస్తోంది, ఘర్షణ పడుతూ ఉంది. ఈ కార్మిక వర్గానికి ఒకటి ఈ సామాజిక పరిస్థితులు ఉన్నాయి. ఈ సామాజిక పరిస్థితుల్లో స్పష్టంగా రెండు వర్గాలు ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉంది అనేది కూడా అర్థమవుతుంది. అంటే బూర్జువా వర్గము, కార్మిక వర్గం రెండు ఉన్నాయి. రెండు ఉనికిలోకి వచ్చిన తర్వాత రెండు ఎంత పరస్పర విరుద్ధమైన శక్తులు అర్థమవుతున్నాయి. ఈ రెండింటి మధ్య ఘర్షణ ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుంది అనేది కూడా అర్థమవుతుంది. ఘర్షణ తీవ్ర స్థాయిలో ఉందంటే అర్థం ఏంటి? ఈ ఘర్షణ ఒక మార్పుకు దారి తీయాలి కదా. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మార్పుకు దారి తీస్తుంది.
అని ఆలోచించే అని 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 ఆలోచి అని ఆలోచించే వైపు కూడా అది డ్రైవ్ చేస్తుంది అనమాట. ఈ సామాజిక పరిస్థితుల్లో ఇంకొకటి కూడా ఆ, మార్క్స్ మార్క్స్ ఎంగిల్స్ స్పష్టంగా కార్మిక వర్గం పక్షాన ఒక ప్రాపంచిక దృక్పథాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నారు. మొదట అనుకున్నాం మనం తత్వశాస్త్రానికి వర్గం ఉంటుంది. తత్వశాస్త్రము ఏ తత్వవేత్త అయినా ఏదో ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ కార్మిక వర్గం ఉనికిలోకి వచ్చిన తర్వాత విజ్ఞాన శాస్త్రాలు కూడా అభివృద్ధి చెందిన తర్వాత అర్థమవుతూ ఉంది ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అన్ని టూల్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ డెవలప్ అయిన ఈ అభివృద్ధి చెందిన ఈ అన్ని శాస్త్రాల నుండి తత్వశాస్త్రాల నుండి మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది అని అంటే కార్మిక వర్గానికి ఒక తనదైన శాస్త్రీయ ప్రాపంచిక దృక్పథాన్ని రూపొందించాలి. ఇది ఒక చారిత్రక ఆవశ్యకతగా ముందుకొచ్చింది మార్క్స్ కాలం నాటికి. కార్మిక వర్గ సిద్ధాంతంగా మార్క్సిజం అప్పుడే ఉనికిలోకి వచ్చింది. మార్క్సిజం ఉనికిలోకి వచ్చే నాటికి ప్రకృతి శాస్త్రాల అభివృద్ధి కూడా ప్రకృతి శాస్త్రాలు కూడా చాలా అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా 3 సిద్ధాంతాలు వచ్చాయి. ఒకటి శక్తి మార్పిడి, శక్తి నిత్యత్వ సూత్రం. అంటే శక్తిని ఏమంటారు, నాశనం చేయలేము, తయారు చేయలేము, సృష్టించలేము. ఎనర్జీ కెన్ బి నెయిదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ అని చదువుకుంటుంటాం కదా. అట్లా అది దాన్ని ఎవరు నాశనం చేయలేరు, దాన్ని ఎవరు సృష్టించలేరు. అది ఉనికిలో ఉంటుంది, మారుతూ ఉంటుంది. అట్లాగే పదార్థం కూడా ఉనికిలో ఉంటుంది, మారుతూ ఉంటుంది. దాన్ని ఎవరు సృష్టించలేరు, ఎవరు నాశనం చేయలేరు. అది ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మారుతుంది అంతే. అది పూర్తిగా నశించిపోవడం అనేది జరగదు. ఇది ఒక ముఖ్యమైన ఒక ఆవిష్కరణ జరిగింది. ఒక థియరీ వచ్చింది న్యాచురల్ సైన్సెస్ వైపు నుంచి. రెండోది జీవకణ సిద్ధాంతం. ఎప్పుడో హెరాక్లిటస్ ఊహించింది కాదు, ఇదంతా అణువులతో నిర్మాణం అయి ఉంది, కణాలతో నిర్మాణం అయి ఉందని. జీవకణ సిద్ధాంతం ఆధారాలతో సహా అన్నిటిలో మనకు అనిపిస్తున్న అన్ని పదార్థాలని లోతుగా మనం పరిశీలిస్తూ పోతే, ఇంకా లోపలికి పరిశీలిస్తూ పోతే చిట్ట చివరికి ఇదంతా అణువులతో నిర్మాణమై ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. అట్లా జీవకణ సిద్ధాంతం ఒకటి ఉనికిలోకి వచ్చింది. ఇది కూడా చాలా అడ్వాన్స్మెంట్. మూడోది జీవ పరిణామం కూడా. జీవ కణాల సిద్ధాంతం ఒకటైతే జీవ పరిణామము విశ్వం ఆవిర్భావం గురించి, తర్వాత జీవి పుట్టుక, జీవి పరిణామ క్రమం గురించి డార్విన్ సిద్ధాంతం కూడా అప్పుడే ఉనికిలోకి వచ్చింది. అంటే ప్రకృతి శాస్త్రాల వైపు నుండి ప్రకృతి చలనాలకి సంబంధించింది, ప్రకృతికి మూలమైన ప్రతి వస్తువుకి అణువులతో నిర్మాణమైన మూల పదార్థానికి సంబంధించిన ఒక అంశము. ఇది కూడా మార్పులకు లోనవుతుంది అని ప్రకృతి చలనాలకి సంబంధించిన ఆవిష్కరణలు. అది మాత్రమే కాదు, ఈ చలనాలు దేనికి దారితీస్తాయంటే మార్పుకు దారితీస్తాయని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ మార్పుకు ఎట్లా దారితీస్తుంది, అది ఏ పరిణామ క్రమంలో దారితీస్తుంది, దానికి ఒక క్రమం ఉంటుంది. మారడం అంటే ఊరికే మారడం కాదు. క్రమం ఎట్లా ఉంటుంది అని అంటే ఆ క్రమం అభివృద్ధి దిశగా ఉంటుంది. జీవి పుట్టుకని మనం పరిశీలిస్తే ఏకకణ జీవిగా ఉనికిలో వచ్చింది ఫస్ట్. అది నీళ్లలో పుట్టింది అని చెప్తారు. నీళ్లలో కొన్ని రసాయనాలు కలవడం వల్ల ఒక కణం వచ్చింది, ఒక సెల్ డెవలప్ అయింది. ఈ ఏకకణ జీవి నుంచి తర్వాత మొత్తం ప్రపంచం ఈ జీవులన్నీ అభివృద్ధి చెందాయి. ఏకకణ జీవి బహుకణ జీవి అయింది. ఒక కణం ఉండేది, తర్వాత 10, 20, 100, 1000 కణాలు ఉండే ఒక జీవిగా వచ్చింది. చాలా అభివృద్ధి చెంది రకరకాల ప్రాణులు ఉనికిలోకి వచ్చాయి. అంటే చిన్న పురుగు దగ్గర నుంచి పక్షులు, చెట్లు, మనుషులు దాకా ఇంత కాంప్లెక్స్గా ఒక పరిణామం జరిగిందనమాట. ఈ పరిణామాన్ని మనము పరిశీలిస్తే కనుక చిన్న అణువు దగ్గర నుంచి ఈ పరిణామ క్రమంలో అత్యున్నత స్థాయి ఏంటంటే మనిషి. ఒక్కొక్క స్టేజ్ పరిణామాన్ని మనం చూస్తే కనుక అది ఆ పదార్థము అది ఉన్న స్థితి కన్నా ఉన్నతమైన స్థితికి పోతుంది, డెవలప్డ్ స్టేజ్లోకి పోతుంది. కాబట్టి మార్పు ఎట్లా జరుగుతుంది, మార్పు అనేది ఒక అభివృద్ధి దిశగా జరుగుతుంది అనే ఒక ముఖ్యమైన సూత్రీకరణ ప్రకృతి శాస్త్రాల నుండి వచ్చింది. సరే, తత్వశాస్త్ర అభివృద్ధిని కూడా మనం చూసాం. ఇవన్నీ ఆ కాలం నాటికి జరిగిన మార్పులు. మార్క్సిస్ట్ తత్వశాస్త్రం ఉనికిలోకి రావడానికి ఇవన్నీ సామాజిక పరిస్థితులు దోహదం చేశాయి అని అనుకుంటే, మార్క్స్ కార్మిక వర్గ పక్షాన ఈ తత్వశాస్త్రాన్ని
అభివృద్ధి చేయడానికి వెనక ఇన్ని సంవత్సరాల ఇన్ని ఇన్ని పరిణామాలు ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. మార్క్స్ చాలా మేధావి అయినందువల్ల తత్వశాస్త్రాన్ని రాయలేదు. మార్క్స్ చాలా అద్భుతమైన మనిషి, అద్భుతమైన మానవుడు అయినందువల్ల ఆయన మార్క్సిస్ట్ ఫిలాసఫీని, క్యాపిటల్ ఇదంతా రాయలేదు. మార్క్సిజం అభివృద్ధి చెందడానికి వెనక దాదాపుగా 300 సంవత్సరాల పాటు మనిషి జ్ఞానానికి సంబంధించిన పరిణామం ఉంది. మనిషి జ్ఞానం 300 సంవత్సరాలు పరిణామం చెంది అభివృద్ధి చెందుతూ అత్యున్నతమైన ఒక తత్వశాస్త్రం అభివృద్ధి చెందే స్థాయికి చేరుకుంది. అది మార్క్స్ చేతుల మీదుగా జరిగింది. ఆ తత్వశాస్త్రం రూపొందడం అనేది మార్క్స్ చేతుల మీదుగా జరిగింది. అట్లా కార్మిక వర్గ పక్షాన మార్క్సిస్ట్ తత్వశాస్త్రం